ఓకే. హరే కృష్ణ. సో పోయిన వారం మనము ఇక్కడ ఈ పర్టికులర్ స్పాట్ దగ్గర ఆగాం ప్రభుజీస్. లెట్ మీ యా. సో మనము ఏం చూసామంటే కృష్ణుడికి బోత్ ఆంతరింగక శక్తి అండ్ బహిరంగక శక్తి అనేవి రెండు ఉంటాయి. అంటే ఇంటర్నల్ పొటెన్సీ అండ్ ఎక్స్టర్నల్ పొటెన్సీ. సో ఎక్స్టర్నల్ పొటెన్సీతో హీ వుడ్ బి creating this material elements and the necessary items for required. అంటే మన బ్రహ్మాండంలో కావాల్సిన అంటే జీవులకి తగ్గట్టు త్రైగుణాలు కానివ్వండి, లేకపోతే భౌతిక ఎలిమెంట్స్ అంటారు కదా, దాన్ని భౌతిక పదార్థాలు కానివ్వండి, ఇవన్నీ తను అదే సర్గా ఫేజ్ లో తను ఎనేబుల్ చేస్తాడనమాట బ్రహ్మాండంలో. అంటే అదే బ్రహ్మాండంలో ఈ రకంగా అదే బ్రహ్మాండంలోకి ఈవెన్ సమయం డొమైన్ అంటే టైం డొమైన్ ఫ్యాక్టర్ ని కూడా బ్రహ్మాండంలోకి పెడతాడు. అది కూడా శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది. ఫర్ ఎగ్జాంపుల్ 3rd canto 26th chapter 17th శ్లోకలో చెప్పబడింది. దిస్ ఇస్ ద వన్, 3rd canto. ఇందులో 17th లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ప్రకృతేర్ గుణ సంయస్య నిర్విశేషాయ మానవి చేష్టా యతస్స భగవాన్ కాల ఇది ఉపలక్షిత. అంటే మన టైం డొమైన్, మన సమయం అనే ఎలిమెంట్ ని కూడా బ్రహ్మాండంలోకి పెడతాడు. ఇది ఈ డిస్కషన్ అంతా దేవాహుతి అండ్ మన దేవాది దేవుడైన కృష్ణుడు కపిల మహాముని రూపంలో తన అమ్మకి చెప్తాడనమాట. లైక్ ద టైం ఫ్యాక్టర్ ఈజ్ ఆల్సో ఇన్సర్టెడ్ ఇన్ ద బ్రహ్మాండ. అప్పటి వరకు ఆ పర్టికులర్ బ్రహ్మాండంలో అవి నిద్రాణమైన ఇనాక్టివ్ ఉంటాయి అన్నమాట. ఎలిమెంట్స్ అన్ని, మన జీవులైనా సరే, ఈ భౌతిక పదార్థమైనా సరే, అవన్నీ వాటన్నిటికీ వాల్యూ లేకుండా ఇనాక్టివ్గా ఉంటాయి. ఇనాక్టివ్ ఉంటే వాటిని యాక్టివేట్ చేయడానికి టైం అనే ఫ్యాక్టర్, టైం డొమైన్, సమయం అనే ఎలిమెంట్ ని కూడా బ్రహ్మాండంలో పెట్టడం జరుగుతుంది. ఓకే, ఆ బ్రహ్మాండంలో పెట్టాక ఈ 23 ఎలిమెంట్స్, ఈ వివిధ రకాలైన ఎలిమెంట్స్ కానివ్వండి, అంటే పదార్థాలు కానివ్వండి, ఇవన్నీ సెన్సెస్, ఇవన్నీ 23 అంశాలు అహంకారంతో కలిపి, సటిల్ ఎలిమెంట్స్ అంటే స్థూల అంశాలు అంటే మన ఇగో, మైండ్, ఇంటెలిజెన్స్, ఇవన్నీ హీ వుడ్ బి ఆల్ దిస్ సెన్సెస్, ఇవన్నీ ఈ 23 అంశాలు బ్రహ్మాండంలోకి ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అలాగే మనం అనుకున్నట్టుగా మహత్తత్వం లోపల విశ్వవ్యాప్త రూపము ఇంద్రియములను జ్ఞానేంద్రియములను ఆవిర్భవింపజేస్తుంది. సో వీటన్నిటినీ బ్రహ్మాండంలోకి ఇవన్నీ ఎలిమెంట్స్ వెళ్తాయి అనమాట. ఇవన్నీ ఎలిమెంట్స్ మనం ఎప్పుడైతే చెప్పుకుంటున్నామో, అహంకారం అన్నాం అనుకోండి, సత్వగుణంలో ఉన్నవి, రజోగుణంలో ఉన్నవి, తమో గుణంలో ఉన్నవన్నీ రిలేటెడ్ అన్ని ఐటమ్స్ అన్ని పర్టికులర్ బ్రహ్మాండాల్లోకి చేరడం జరుగుతుంది. దట్స్ వాట్ హీస్ పాయింటింగ్ హియర్. ఇక్కడ ప్రతి విశ్వంలో అదే మహావిష్ణువు గర్భోదాక్ష విష్ణువుగా ప్రవేశించి అనంతశేషునిపై శయనిస్తూ ఉంటాడు. అంటే డిఫరెంట్ బ్రహ్మాండాస్, ఒక మహావిష్ణువు నుంచి చాలా రకాలైన బ్రహ్మాండాలు ఆవిర్భవించాక ఒక్కొక్క బ్రహ్మాండానికి ఒక్కొక్క గర్భోదాక్ష విష్ణు ఉంటాడు. సో ఈ బ్రహ్మాండానికి ఒక గర్భోదాక్ష విష్ణు, అలా డిఫరెంట్ బ్రహ్మాండాలకి ఒక్కొక్క గర్భోదాక్ష విష్ణు ఉంటాడు. ఆ గర్భోదాక్ష విష్ణుకి బ్రహ్మ తన నాభిలోంచి పుడతాడు. కానీ మన పర్టికులర్ బ్రహ్మాండంలో బ్రహ్మకి ఓన్లీ 3 తలకాయలే ఉంటాయి. కానీ అలాగే మిగతా బ్రహ్మాండాల్లో చాలా తలకాయలున్న 10 తలకాయలున్న బ్రహ్మలు కూడా ఉండొచ్చు. సో ఆ రకంగా సో మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే కృష్ణుడి నుంచి మూడు రకమైన విష్ణులు ఆవిర్భవిస్తారు. ఏంటవి? గర్భోదాక్ష విష్ణు, మహావిష్ణు ఒకటి, గర్భోదాక్ష విష్ణు. మహావిష్ణు అన్ని బ్రహ్మాండాలని రిలీజ్ చేస్తుంటాడు. అండ్ గర్భోదాక్ష విష్ణు ఒక్కొక్క బ్రహ్మాండాన్ని కంట్రోల్ చేస్తుంటాడు. నెక్స్ట్ క్షీరోదాక్ష విష్ణు ప్రతి జీవి లోపల క్షీరోదాక్ష రూపంలో, అంటే పరమాత్మ రూపంలో ప్రతి జీవి లోపల ఉంటాడు. సో దట్స్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. సో ఇదే పాయింట్ మనం లాస్ట్ టైం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సకల విశ్వాలకు మహావిష్ణువు మూలం. అండ్ ప్రతి విశ్వంలో గర్భోదాక్ష, ఇక్కడ విశ్వం అంటే బ్రహ్మాండం అని అర్థం. అండ రూపం అంటే గుడ్డు రూపంలో ఉంది కాబట్టి అండం, బ్రహ్మాండం.
సో అలాగే హృదయాన క్షీరోదాక్ష విష్ణు ఉంటాడని చెప్పుకోవడం జరిగింది. ఓకే, సో దిస్ ఇస్ వాట్ యూఆర్ టాకింగ్ అబౌట్. సో ఈ గర్భోదాక్ష అదే దట్స్ వాట్ అంటే బ్రహ్మదేవుడు తన నాభి నుంచి పుడతాడు అనేది అన్ని శాస్త్రాల్లో మనకు ఆల్రెడీ తెలిసిందే. ఇదంతా ఆల్రెడీ అన్ని శాస్త్రాలు చెప్పడం జరిగింది. ఇవన్నీ మనకు తెలిసినవే. సో నా సో ఇదే విషయాన్ని వీఆర్ ట్రైంగ్ టు ఇన్సర్ట్, అంటే మనం వీఆర్ ట్రైంగ్ టు ఇన్సర్ట్ ద సేమ్ పాయింట్ లైక్ అన్ని జీవులు బ్రహ్మాండంలోకి రావటం. దట్స్ వాట్ భగవద్గీత ఆల్సో సేస్ లైక్ గర్భోదాక్ష విష్ణు నాభి నుండి 1000 సూర్యుల వలె తామర పువ్వుని మొలకెత్తుతుంది. ఈ తామర పువ్వు అన్ని స్థితులకు చెందిన ఆత్మలకు నివాసము. తామర పువ్వు నుండి బయటకు వచ్చిన మొదటి జీవి బ్రహ్మ. దట్స్ వాట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ శాస్త్రాస్. సో దట్స్ వాట్ ఈస్ బీయింగ్ మెన్షన్డ్ హియర్. సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. నేను ప్రతి గ్రహంలోకి ప్రవేశించాను, నా శక్తి ద్వారా అవి కక్షలోనే ఉంటాయి. అంటే గామా విశ్యచ భూతాని ధారయామ్యః మోజస పుష్టామి చౌషధి సర్వాః సామో భూత్వా రసాత్మక. అంటే హీ ఈజ్ ద పర్సన్ ఆర్ ఈజ్ ఎనర్జీ ఈజ్ ఇన్సర్టెడ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లానెట్. మనకి ఇక్కడ కనపడే ప్లానెట్ ఒకటే కాదు ప్రభుజీస్ అండ్ మాతాజీస్, మిగతా బ్రహ్మాండాలు ఇవన్నీ మనం చూపించుకోవడానికి ఇక్కడ ఏంటి జూపిటర్ మెర్కురీ వీనస్ సాటర్న్ నెప్ట్యూన్ ఇవన్నీ చూపించడం జరిగింది ఇక్కడ. బట్ మన ప్లానెటరీ సిస్టమ్ అంటే ఓన్లీ మన ప్లానెట్స్ లోనే కాదు, అన్ని బ్రహ్మాండాల్లో ఏవైతే ప్లానెట్స్ ఉన్నాయో అన్ని ప్లానెట్స్ లో తన యొక్క ఎక్స్టర్నల్ ఎనర్జీ అంటే బహిరంగక శక్తి అనమాట. భౌతిక శక్తి అనేది ఇట్ ఈస్ ఎంబెడెడ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లానెట్ విచ్ మేక్స్, అంటే అవి ఒక కక్షలోనే ఉంటూ ఒక రొటేషన్ లోనే ఉండే విధంగా చేస్తాయి అవి చేసి. అండ్ ఇంకొక పాయింట్ మనం గ్రహించాల్సింది ఏంటంటే ప్రభుజీస్ అండ్ మాతాజీస్, మనము when we say at the point of creation, అంటే I don't know whether you know it or not, కొంచెం మనకు 1 or 2 సెంటీమీటర్స్ అయినా కొంచెం మన ఎర్త్ కింద కొంచెం సన్నికి దగ్గర వెళ్ళినా మనం మాడిపోయే అవకాశం ఉంటుంది. కొంచెం 1 or 2 సెంటీమీటర్స్ ఇటు వెళ్ళినా అది కూల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దేర్ ఇస్ ఇంబ్యాలెన్స్ ఎక్స్పెక్టెడ్. కానీ దీస్ ఆర్ పర్ఫెక్ట్లీ ప్లేస్డ్ ఇన్ ద యూనివర్స్. అంటే దేర్ ఇస్ ఎక్స్టర్నల్ ఎనర్జీ ఆఫ్ కృష్ణ విచ్ ఈస్ డ్రైవింగ్ దోస్ ప్లానెట్స్. అది మనం గ్రహించాలి. ఇది భగవద్గీత 15.13 లో చెప్పడం జరిగింది. ఓకే, సో ద సేమ్ థింగ్, అన్ని అద్భుతమైన అందమైన మరియు మహాన్వితమైన సృష్టిలు నా యొక్క తేజస్సు నుండి ఉద్భవిస్తుందని తెలుసుకోండి. సో దట్స్ వాట్ హీ ఈస్ ట్రైంగ్ టు ఇన్సిస్ట్. వాట్ ఎవర్ ద బ్యూటిఫుల్ థింగ్, వాట్ ఎవర్ ద బ్యూటిఫుల్ ఐటమ్ మనం ఏదైతే మన చుట్టూతో చూస్తూ ఉంటామో, చూస్తూ ఉంటే అది కృష్ణుడి, అంటే ఇట్ ఈస్ బీయింగ్ సెడ్ ఇట్ ఈస్ ఏ స్పార్క్ ఇన్ ద స్ప్లెండర్. అంటే ఒక స్పార్క్, నా యొక్క ఒక స్పార్కే అంటారు. ఒక స్పార్కే ఎలా ఉందంటే ఏకంగా కంప్లీట్ స్ప్లెండర్ ఎలా ఉంటుందో, అంటే కంప్లీట్ గా ఆయన కంప్లీట్ అవతారం అన్ని అంత బ్యూటీ చూడాలని ఎలా ఉంటుందో, ఆయన స్పార్క్ చూసే మనం ఇంత అందంగా ఉంది, అరే ఈ వాటర్ ఫాల్స్ ఎంత అందంగా ఉన్నాయి, ఎంత చక్కటి సీనరీ కదా, ఎంత చక్కటి ఇది కదా అని మనం ఐ యూస్ టు, అంటే మేము వేరే చోట వెళ్ళినప్పుడు ఐ హావ్ టేకెన్ ఏ పిక్చర్ వేర్ ఒక లేక్ ఒడ్డున కూర్చొని ఉన్నాను. నేను కూర్చొని బ్యాక్గ్రౌండ్ లో ఇలా ఫోటో పెట్టుకుని దిగాను అనమాట. నా ఫేస్ కనబడి బ్యాక్గ్రౌండ్ లో దిగాను అనమాట. అక్కడ ఆ బ్యాక్గ్రౌండ్ ఫోటోలో 1/3 ఆఫ్ ద బిలో ఫోటో వాజ్ ఓన్లీ ల్యాండ్, అండ్ ఫస్ట్ నెక్స్ట్ 1/3 ఆఫ్ ద ఫోటో వాజ్ ఓన్లీ వాటర్, అండ్ నెక్స్ట్ 1/3 వాజ్ ఓన్లీ షోయింగ్ క్లౌడ్స్, బ్లూ క్లౌడ్స్. సో ఆ పిక్చర్ మధ్యలో నేను ఫోటో దిగి చాలా మంది నాకు చెప్పారనమాట. అండ్ భలే సీనరీ, భలే స్పాట్ లో దిగారా బాబు, చాలా బాగుంది ఫోటో, నీ ఫేస్ కనపడకపోయినా గివెన్ వాల్యూ టు ద ఫోటో అని చాలా మంది పొగిడేవారు. సో ఐ యూస్ టు ఫీల్ వెరీ హ్యాపీ. సో అక్కడ మన గొప్పతనం కాదు, అక్కడ మనం ఆ ఎన్విరాన్మెంట్ కానివ్వండి, ఆ చుట్టూరుతో ఉన్న అంబియన్స్ క్రియేట్ చేసి మనం ఇంత అందంగా ఉన్న ఏదైతే అనుకుంటామో, ఇట్ ఈస్ జస్ట్ ఎ స్పార్క్ ఇన్ ద స్ప్లెండర్ అట. దట్స్ వాట్ it is said in Vedas. Whatever the beautiful things you are seeing across you, it is something it's just a small thing of my complete setup ani krishnudu cheptunnadu. Okay, so similarly anni vishnuvuలకు కృష్ణుడు మూలం. There are so many, there are instances where you can see that కృష్ణుడి నుంచి చాలా మంది, ఇది బ్రహ్మ విమోచన లీల,
విన్నారా ప్రభు ఈ పదం ఎప్పుడైనా? బ్రహ్మ విమోచన లీల. వినయ్ ప్రభు వినపడుతుందా ఎప్పుడైనా? బ్రహ్మ విమోచన లీల విన్నారా ప్రభు? రాజేష్ ప్రభు ఉన్నారా? లేదు ప్రభు, వినలేదు ప్రభు. వినలేదు. యాక్చువల్లీ దిస్ ఇస్ ఎ వండర్ఫుల్ పాస్ టైమ్ ప్రభు. దిస్ ఇస్ ఎ వండర్ఫుల్ పాస్ టైమ్ ఇన్ డ్యూరింగ్ కృష్ణాస్ టైమ్ వేర్ అంటే ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దట్ కథ రైట్ నౌ, బట్ Brahma was not aware that he was in a not knowing that Krishna is the supreme personality of Godhead, and he tries to challenge him by kidnapping all his gopas, cows and everyone. అంటే వాటన్నిటిని కిడ్నాప్ చేసుకొని తన దగ్గర పెట్టుకుంటాడు బ్రహ్మదేవుడు. అంటే నేను షార్ట్ గా చెప్తున్నాను ప్రభు, దాని కథ వెనకాల చాలా కథ ఉంది. బట్ పాయింట్ ఏంటంటే కృష్ణుడి తోటి ఉన్న గోపాలకులు కానీ, ఫ్రెండ్స్ కానివ్వండి, గోవులు కానివ్వండి, అన్నిటినీ కిడ్నాప్ చేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దామని. అప్పుడు కృష్ణుడు హీ విత్ హిస్ ఇంటర్నల్ పొటెన్సీ హీ విల్ బి ఎంతమంది అయితే కిడ్నాప్ అయ్యారో అందరూ అంతమంది గోపులు, అంతమంది గోవులు రెండింటిని కలుపుకొని ఆ విష్ణు అవతారమే ఎక్స్టర్నల్ పొటెన్సీ కింద ఎక్స్పాండ్ అయ్యి అందరూ ఆ గోపాలకుల్లాగా, ఆ గోవుల్లాగా అగైన్ దే వుడ్ బి దేర్ యాజ్ ఇట్ ఈస్. ఎవరికి వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళ ఓనర్స్ కానివ్వండి, ఎవరికి తెలియదు అనమాట. అరే కిడ్నాప్ జరిగిందనే విషయం తెలియదు. సో కిడ్నాప్ అయ్యారనే విషయం ఇంట్లో ఎవరికి తెలియదు. బట్ కృష్ణ హిమ్సెల్ఫ్ ఎక్స్పాండ్స్ యాజ్ విష్ణు అండ్ దే టేక్ ఏ ఫార్మ్ ఆఫ్ గోపాల అండ్ గోమాత. సో ఆ డౌట్ అనేది ఇళ్లలో ఎక్కడికి రాదనమాట. ఇట్ హర్ట్స్ బ్రహ్మ బ్యాడ్లీ. 1 year అయిపోయింది, ఏం టెన్షన్ లేదు, ఏంట్రా బాబు అని అనుకుంటే అప్పుడు హీ రియలైజెస్ దట్ ఈ కృష్ణ ఈజ్ నన్ అదర్ దాన్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అనే తెలుసుకొని హీ కమ్ టు కృష్ణ అండ్ ఆస్క్స్ హిజ్ ఫర్గివింగ్. సో దట్స్ వాట్ ఇట్ ఈస్ మెంట్. అంటే ఎక్కడైనా కృష్ణుడి నుంచి విష్ణువులు చాలా మంది ఎక్స్పాండ్ అవడం మనం వినుంటాం, కానీ ఎక్కడైనా ఒక విష్ణువు నుంచి మల్టిపుల్ కృష్ణాలు రావడం మనం ఉండవు. ఆల్రెడీ ఈ పర్టికులర్ పాయింట్ ని, అన్ని విష్ణువులకు కృష్ణుడే మూలం అనే పాయింట్ ని ఈవెన్ భీష్మ పితామహ తన అంటే డెత్ బెడ్ లో ఉన్నప్పుడు, అంటే తనకి ఇచ్ఛామృతి వరం ఉంటది. సో డెత్ బెడ్ లో ఉన్నప్పుడు కూడా తను ఇదే చెప్తాడనమాట అందరికీ. అంటే పాండవులు ఎవరైతే అక్కడ ఆయన్ని లాస్ట్ సాగనంపడానికి వచ్చినప్పుడు హీ టెల్స్ యుధిష్ఠిర దట్ హీ ఈస్ ద ఒరిజినల్ కృష్ణ అండ్ హీఈస్ ద ఆరిజినేటర్ ఆఫ్ ఆల్ ద విష్ణుస్ అనేది కూడా పాయింట్ క్లియర్ గా మెన్షన్ చేస్తాడు. ఇఫ్ యు ఆర్ రియలీ షూర్ అబౌట్ ఇట్ అండ్ ఇఫ్ యు ఆర్ రియలీ వాంటెడ్ దట్స్ వర్స్ అండ్ ఆల్, ఐ కెన్ టెల్ యూ లేటర్. బట్ ద పాయింట్ ఈస్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్ని విష్ణువులకి, అన్ని అవతారాలకి మూలం కృష్ణుడు, సర్వకారణ కారణుడు కృష్ణుడు అని మనం అర్థం చేసుకోవాలి. దట్స్ ద పాయింట్ వీఆర్ ట్రైంగ్ టు మేక్ ఇట్ హియర్. ఓకే, సో ఓకే, ఇట్స్ ద సేమ్ థింగ్. అనంతకోటి విశ్వాలకు మహావిష్ణు ఆల్రెడీ మనం చూసాం ఇక్కడ. దట్స్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. ఇక్కడ ఏంటంటే మనకి తన నాభి నుంచి బ్రహ్మ పుడతాడు అండ్ భూలోకం అనేది దిస్ ద మిడిల్ లోక ఆఫ్, మనం భూలోకంలో ఉన్నాం. అలాగే పై లోకాలు అండ్ కింది లోకాలు ఉంటాయి. అంటే దీస్ ఆర్ ద లోకాస్ విచ్ ఆర్ అవైలబుల్. మొత్తం 14 లోకాలు ఉంటాయి. సో భూలోకం, ఇవన్నీ దీస్ ఆర్ ద ప్లానెటరీ సిస్టమ్ వాట్ వీ హ్యావ్ ఇన్ ప్లేస్. ఆల్రెడీ నా లాస్ట్ టైం అనుకున్నట్టుగా ఎస్వి రంగారావు ఏదో డైలాగులు చెప్పినట్టు అతల సుతల మహాతల తలాతల రసాతల పాతాల లోకాలన్నిటికీ అధిపతిని నేను, సంథింగ్ అలా చెప్తాడు డైలాగ్. సో దీస్ ఆర్ నథింగ్ బట్ ద ప్లానెట్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ దిస్ బ్రహ్మాండ. ఈ బ్రహ్మాండంలోని ఈ 14 ప్లానెటరీ సిస్టమ్స్ ఉన్నాయి. ముల్లోకాలు అంటాం కదా, ముల్లోకాలు ఈజ్ నథింగ్ బట్ దీస్ ఫస్ట్ టాప్ వన్స్ ఆర్ 1 లోక, మిడిల్ వన్స్ ఈజ్ 1 లోక అండ్ బిలో వన్స్ ఆర్ 1 లోక. సో ఇవన్నీ నరకలోకాలు, ఇవన్నీ స్వర్గలోకాలు అండ్ భూలోక ఇస్ ద ట్రాన్సిట్ లోక. సో ఇవన్నీ వీటిని 3 కేటగిరీస్ ని కలుపుకొని మనం ముల్లోకాలు అంటాం. ఒక బ్రహ్మాండంలోని ముల్లోకాలు ఇవి. ఓకే, అది మనం గ్రహించాలి ప్రభుజీ మాతాజీస్. ఎనీ క్వశ్చన్స్ ఉంటే అడగండి ప్రభు. రాజేష్ ప్రభు, మనం ఈ పాయింట్ లో ఆల్మోస్ట్ ఈ పాయింట్ లో లాస్ట్ టైం ఆగాము.
సో ఈ ప్లానెటరీ సిస్టమ్స్ మీద కానివ్వండి, దేంట్లో అయినా సరే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ డూ ఆస్క్. Sure. Yeah. So this is the complete Brahmanda. That's what we are trying to show here. This is the Brahmanda, and these are the lokas, and we are located in Bhuloka. Okay. So yeah, this is Kshirodakshay Vishnu. Manaku మూడో విష్ణు అని మనం అనుకున్నట్టుగా గర్భోదాక్షయ విష్ణు ప్రతి బ్రహ్మాండానికి ఒకళ్ళు ఉంటారు. క్షీరోదాక్షయ విష్ణు ఈజ్ ద లివింగ్, ఈజ్ ద పరమాత్మ లివింగ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ లివింగ్ ఎంటిటీ. అండ్ ఈ క్షీరోదాక్షయ విష్ణునే ఈ శ్వేత ద్వీపంలో కూడా ఉంటాడు. అండ్ దిస్ ఈజ్ వేర్ ఈజ్ ద స్పాట్ వేర్ ఎవరికైనా దేవతలకు కానివ్వండి, ఎవరికైనా ఏమైనా కష్టాలు వస్తే ఇక్కడ వచ్చి వాళ్ళు వేడుకుంటారు అనమాట. ఓకే, మాకు ఈ పర్టికులర్ కింగ్ వల్ల చాలా ఇబ్బంది ఉంది, హిరణ్యకశిపుడు చాలా మమ్మల్ని టార్చర్ పెడుతున్నాడు, లేకపోతే రావణాసుడి వల్ల మాకు చాలా ఇబ్బంది ఉంది, సో మీరు సంహవ్ వచ్చి యూ హ్యావ్ టు టాకల్, వీ నీడ్ యువర్ హెల్ప్ అని వేడుకుంటారు అనమాట. సో వేడుకున్నప్పుడు దెన్ he comes, atanu he tries to he takes the avatar or some form to tackle that particular personality with whomever we have difficulty. మనకి ఎవరితో అయితే ఏ లోకాలకి దేవుళ్ళకి కానీ ఎవరికైనా కష్టాలు ఉంటాయో వాళ్ళు వచ్చి ఈ పర్టికులర్ స్పాట్కి వచ్చి వేడుకుంటుంటారు అనమాట. this is the same spot where Lord Shiva also has come to Krishna and requested for tackling భస్మాసురుణ్ణి టాకిల్ చేయడానికి ఇక్కడికే వచ్చి రిక్వెస్ట్ చేశారనమాట. సో దట్స్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. క్షీరోదాక్షయ విష్ణు ఈస్ దేర్ ఇన్ ఎవ్రీ లివింగ్ బీయింగ్. క్షీరోదాక్షయ విష్ణు, గర్భోదాక్షయ విష్ణు అండ్ మహావిష్ణు. ఓకే, దీస్ ఆర్ ద 3 categories what we have at the expansions of Krishna. సో క్షీరోదాక్షయ విష్ణు ప్రతి జీవి యొక్క గుండెలో పరమాత్మగా విస్తరిస్తాడు. దట్స్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. సో ప్రతి జీవి దాంట్లో ఉంటారనమాట. సో ఎనీవే, దిస్ ఇస్ ద పదార్థం. మనం సర్గ అనుకున్నాం. రెండోది విసర్గ. విసర్గ ఈజ్ నథింగ్ బట్ ద పర్సనాలిటీస్ అనమాట, జీవతత్వాన్ని మనం మిగతా ఈ అవతారాలన్నీ చూసామనుకోండి, దీస్ ఆర్ ఆల్ ఎక్స్పెన్షన్స్ ఆఫ్ వీళ్ళందరూ డెమిగాడ్స్. ఇక్కడ చూడండి, దో ద డెమిగాడ్స్ డిస్క్రైబ్డ్ ఇన్ వేదిక్ లిటరేచర్ ఆర్ పవర్ఫుల్ బీయింగ్స్ who control various aspects of the universe. అన్ని బ్రహ్మాండంలో ఒక్కొక్క డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ని కంట్రోల్ చేసి ఆర్ కవర్ చేసే విధంగా డెమిగాడ్స్ ఉంటారు, అంటే దేవతలు ఉంటారు. అంటే మనం లాస్ట్ టైం అనుకున్నట్టుగా కనురప్పలకి నిమిదేవుడు లాగా అలా డిఫరెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ బ్రహ్మాండం ఒక్కొక్క దేవుడు కంట్రోల్ చేసే విధంగా these demigods are powerful beings who control various aspects of the universe. The authorized scriptures tell us these gods are subordinate to Lord Krishna, the supreme personality of Godhead. So anyway, this is the same. అంటే బ్రహ్మ సంహితలో ఇవన్నీ చెప్పబడ్డాయి ప్రభుజీస్ అండ్ మాతాజీస్. ఏంటంటే బ్రహ్మ పుట్టినప్పుడు ఆ చీకట్లో తనకేం తెలియదట. సో సడన్ గా ఆ చీకట్లో పుట్టంగానే ఎవరు ఎక్కడున్నానో ఏంటి అని ఇదవుతున్నప్పుడు, అండ్ ఒకసారి కృష్ణుడిని చూశాక దీస్ ఆర్ ద ఎప్పుడైనా నా దగ్గర ఉంది ప్రభుజీ మాతాజీ కాపీ ఒకటి ఉంది, బ్రహ్మ సంహిత. దిస్ ఇస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ కృష్ణ. వాట్ బ్రహ్మ ఎప్పుడైతే కృష్ణుడిని చూస్తాడో ఎలా కనపడతాడు, ఎలా ఉంటాడు, తన నేచర్ ఏంటి అనే దాని మీద he tries to meditate on him and he pleads him or ఆరాధిస్తాడు అనమాట. ఈ రకంగా ఆరాధిస్తాడు. ఏ రకంగా ఆరాధిస్తాడు, దట్స్ వాట్ ఈస్ బీయింగ్ టోల్డ్ హియర్. ఇది యాక్చువల్లీ ఒక శ్లోకం, తమహం భజామి అని ఉంటుంది. నేను గోవిందుడిని ఆరాధిస్తాను. నైపుణ్యమైన ఆయన వేణువాద్యం, నెమలి ఈకతో అలంకరించిన తన తల, తామర రేకుల వంటి కన్నులు, నీలి మేఘాల ఛాయతో అలంకరించిన అందమైన రూపంతో లక్షలాది మంది మన్మధులను అలరించగలిగిన గోవిందుడిని ఆరాధిస్తాను అని he also mentions. సో నౌ ఈ మొదట ఈ వేద జ్ఞానం ఏదైతే ఉంది చూసారా ప్రభుజీస్ అండ్ మాతాజీస్, ఈ మొదట వేద జ్ఞానం బ్రహ్మదేవుడు జ్ఞానశాస్త్రాన్ని సృష్టిస్తాడు. కానీ మానవాళికి వేద జ్ఞానాన్ని కూడా ఇస్తాడు. అంటే ఎలా, మనం లాస్ట్ టైం అనుకున్నట్టుగా డిసిప్లినిక్ సక్సెషన్ లో, అంటే గురు శిష్య పరంపరలో he tries to give it అన్నమాట. ఓకే, బ్రహ్మదేవుడు వేదాలను స్వీకరించే మొదటివాడు మరియు అతను వాటిని భూ సంబంధమైన జీవులకు అప్పగిస్తాడు. భూ సంబంధమైన జీవుల కంటే అక్కడి నుంచి ముందు నారదుడి తర్వాత వేదవ్యాసుల వారికి,
సో దీస్ ఆల్ ఆర్ శక్త్యావేశ అవతార్. శక్త్యావేశ అవతార్ అంటే భూమండలంలో ఉన్న ఎవరైతే జీవులు ఉన్నారో జీవుల్లో ఎవరో ఒకళ్ళిద్దరికి అలా ఎనేబుల్ చేస్తాడు అనమాట, ఆ శక్తిని ఇస్తాడు. ఓకే, అది వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఆల్రెడీ మనం హూ ఇస్ గాడ్ అనే దాంట్లో వీ హావ్ ఆల్రెడీ సీన్ దర్ ఆర్ లాట్ ఆఫ్ అవతారాస్ ఆఫ్ కృష్ణ, విచ్ వన్ ఇస్ శక్త్యావేశ అవతార్, ఇంకోటి వచ్చేసి లీలా అవతారాలు, శక్త్యావేశ అవతారాలు, పురుష అవతారాలు, ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అవతారాస్ ఉన్నాయి. అందులో మనం ఇది శక్త్యావేశ అవతారం అనేది చూడటం జరిగింది. ఓకే, అది వీ నీడ్ టు అండర్స్టాండ్. సో ఆల్రెడీ మీకు చెప్పినట్టుగా ఈ దేవుళ్ళందరూ ముక్కోటి దేవతలు ఈజ్ నథింగ్ లైక్ మన కంట్రీకి ఎలా అయితే 33 స్టేట్స్కి సీఎంలు ఉంటారో, చీఫ్ మినిస్టర్లు ఉంటారో, అదే రకంగా వీళ్ళు దీస్ అందరూ దేవతలు దే ఆర్ సబార్డినేట్స్ టు కృష్ణ అని మనం ఫ్యాక్ట్ అర్థం చేసుకోవాలి ప్రభు. అండ్ నౌ సో ఇక్కడ కృష్ణుడు గురించి వాట్ ఎల్స్ ఈజ్ కృష్ణ అనే విషయంలో దెర్ ఆర్ ఈ 7th చాప్టర్లోనే 8 to 11 చెప్పబడటం జరిగింది. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవ సర్వవేదేషు శబ్దకే పౌరుషం సృషు. అంటే ఈజ్ ట్రైంగ్ టు సే ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ ఐఎమ్ ద టేస్ట్ ఆఫ్ ద వాటర్. అంటే ఐ డోంట్ వాంట్ టు ఇప్పుడు అదన్నీ ఆ శ్లోకాలన్నీ చదవట్లేదు ప్రభు, బట్ దిస్ 7.8 ఇట్ ఈస్ సెడ్ దట్ ఐఎమ్ ద టేస్ట్ ఆఫ్ ద వాటర్. నీటి యొక్క రుచిని నేనే అయి ఉన్నాను అని హీఈస్ క్లియర్లీ మెన్షనింగ్. అలానే నెక్స్ట్ హీఈస్ ఈవెన్ సేయింగ్ దట్ హీఈస్ ద ఫైర్, ఆ ఫైర్ యొక్క వేడిని కూడా నేనే అని హీఈస్ సేయింగ్. ఓకే, అండ్ ప్రణవ సర్వ వేదేషు, ఓకే, ప్రణవ సర్వ వేదేషు. సో ప్రణవ సర్వ వేదేషు. అలాగే ఈ శబ్దకే అంటే సిమిలర్లీ పౌరుషం సృషు అంటే ఈ 8th, 9th, 10th, 11th ఇవన్నీ శ్లోకాల యొక్క ట్రాన్స్లేషన్ నేను జస్ట్ చదివి వినిపిస్తాను. ఐ నాట్ గోయింగ్ త్రూ ద శ్లోకాస్, బట్ ట్రై టు అండర్స్టాండ్. ఈ సేయింగ్ కౌంతేయ అంటే అర్జున, నీటిలోని రుచిని, సూర్యచంద్రుల్లోని కాంతిని, వేదవంతములలోని ఓంకారమును, ఆకాశమున శబ్దమును, నరునిలోని సామర్థ్యమును నేనే అయి ఉంటిని అని హీ సేయింగ్ ఇన్ ద 8th శ్లోక. నెక్స్ట్ 9th శ్లోక, వాట్ ఈస్ హీ సేయింగ్? నేను భూమి యొక్క మూల సుగంధమును, అగ్నిలోని ఉష్టమును, జీవిలోని ప్రాణమును, జీవిలోని ప్రాణమును, తపస్సును అయ్యి ఉంటుంది. జీవిలోని ప్రాణమును, దట్స్ వాట్ హి ఈస్ ట్రైయింగ్ టు సే. జీవనం సర్వభూతేషు. సో దిస్ ఇస్ జీవనం సర్వభూతేషు. నెక్స్ట్ ఏంటి చూసారా? తపశ్చామి తపస్విషు అంటే తపస్సును అయ్యి ఉంటిని. దిస్ ఇస్ ఇన్ 7th చాప్టర్ 9th శ్లోక. తపశ్చామి తపస్విషు అంటే తపస్సును అయ్యి ఉంటిని. నెక్స్ట్ ఏమంటారు? 10th శ్లోక. ఓ పృథుకుమార, నేను సమస్త ప్రాణులకు సనాతన బీజమును. నెక్స్ట్ బుద్ధిమంతుల్లోని బుద్ధిని నేనే. ఓకే, అదే దట్స్ వాట్ ఈస్ రెఫరింగ్ హియర్. బుద్ధి మతామస్మి అంటే బుద్ధిమంతులలోని బుద్ధి నని. నెక్స్ట్ శక్తిమంతులలోని శక్తినని తెలుసుకొనుము. శక్తిమంతులలోని అదే దట్స్ వాట్ ఈస్ సేయింగ్. తేజస్తే జస్వినామహం. ఈస్ ట్రైయింగ్ టు పాయింట్ అవుట్ ద సేమ్. తేజస్వే జస్వినామహం. సో శక్తిమంతులలోని శక్తిని కూడా నేనని తెలుసుకొనుము అని కృష్ణ ఈస్ టెలింగ్ అర్జున. నెక్స్ట్ 11th శ్లోక. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, బలవంతులలోని కామ రాగరహితమైన బలమును మరియు ధర్మ సిద్ధాంతములకు విరుద్ధము కానట్టి
ధర్మ సిద్ధాంతము ధర్మ సిద్ధాంతములకు విరుద్ధము కానట్టి కామ సంభోగమును నేనే అయి ఉంటిని. దట్స్ వాట్ ఈస్ రెఫరింగ్ ప్రభుజీస్ అండ్ మాతాజీస్. ఓకే, భూతేషు ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అంటే ధర్మ సిద్ధాంతాలకు విరుద్ధము కానట్టి కామ సంభోగమును నేనే అయి ఉంటిని అని కూడా. అందుకని మనకి ఈ మ్యారేజ్ చేసుకున్నప్పుడు దిస్ ఇస్ ద శ్లోకాస్ ఆర్ థింగ్ వాట్ బ్రాహ్మణాస్ కోట్ మనం మ్యారేజ్ చేసుకున్నప్పుడు. సో అందులో మనం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే వోంట్ ఆస్క్ ద మీనింగ్, బట్ దట్ ఈస్ ద ఇన్నర్ మీనింగ్ బిహైండ్ ఇట్. సో అది మనం అర్థం చేసుకోవాలి. వాట్ ఆర్ దిస్ 14 ఎగ్జాంపుల్స్ విచ్ ఆర్ షోన్ అంటే నీరు, నిప్పు, జీవి, ఇవన్నీ దర్ ఆర్ ఆల్మోస్ట్, ఇప్పుడు పైన నేను ఆల్మోస్ట్ 14 ఉదాహరణలు చెప్పాను. ఆ 14 ఉదాహరణలకి భౌతిక స్వభావం యొక్క ప్రకృతి త్రైగుణములు ఉన్నాయి. సో బేసికలీ ఆల్ దీస్ ఐటమ్స్ కి ఆ త్రైగుణాలు అనేవి ఇంపాక్ట్ అవుతాయని అర్థం చేసుకోవాలి ప్రభు. అవి కృష్ణుడి ఇవన్నీ ఎక్స్టర్నల్ పొటెన్సీ అన్నమాట, భౌతిక శక్తి. భౌతిక శక్తి నుంచి ఆవిర్భవించిన అంశాలు అవన్నీ యొక్క అంశాలు. మరియు కృష్ణుడు వారికి మించినవాడు. సో హీఈస్ ద పర్సన్ వేర్ ఆ త్రైగుణాలు అనేవి ఇంపాక్ట్ అవని మనిషి ఎవరంటే కృష్ణుడు. అది మనం అర్థం చేసుకోవాలి ప్రభు. ఓకే, సో నెక్స్ట్ ఈస్ ద థర్డ్ చాప్టర్. సో మనం ప్రభు ఇది థర్డ్ లెసన్ అంటే సెకండ్ లెసన్ అయిపోయింది ఈ 7th చాప్టర్లో. సో ప్రభు, ఆర్ యూ గెటింగ్ మీ వాట్ ఆర్ బీయింగ్ సెడ్? ఎనీ క్వశ్చన్స్ ఇన్ దిస్ బిఫోర్ మూవింగ్ టు థర్డ్ లెసన్? అసలు ఎందుకు చాలా మంది దేవుణ్ణి ఎందుకు అంగీకరిస్తారు, ఎందుకు తిరస్కరిస్తారు అనే దానికి నెక్స్ట్ వెళ్తాము. కానీ ఈ పర్టికులర్ లెసన్ లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ప్రభుజీస్? ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నిర్మమాటంగా అడగండి ప్రభు. సో ట్రై టు అండర్స్టాండ్. బట్ మనం ఇంత శక్తినిచ్చి, ఇప్పుడు సచిన్ తెందూల్కర్ ఇన్ని ఆటలు, మైక్ టైసన్ అంత చిత కొడతాడు, సచిన్ తెందూల్కర్ ఇన్ని సెంచరీలు కొడతాడు, వాళ్ళకి ఆ శక్తిని కూడా ఇచ్చింది కృష్ణుడే. కానీ ఆర్ ద పీపుల్ రియలైజింగ్ ఇట్? How many people are realizing that, okay, whatever the win or the victory, whatever I got with my strength, it is given by either God, Krishna అనే పాయింట్ అని కాదు కానీ God. Can they accept that it is done by God? నేను కష్టపడ్డాను, నేను ఇది చేశాను, నేనే గెలిచాను, నా వల్ల గెలిచాను అనే థాట్ ప్రాసెస్ లో మాక్సిమం ఉంటారు. కానీ బట్ ఇట్ ఈస్ బీయింగ్ సెడ్ ఇన్ భగవద్గీత దట్ ఫర్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ హీ ఈస్ ద సోర్స్ అని చెప్తున్నాడు. Prabhuji, am I clear, Prabhu? Any questions? Yeah, Mahesh garu ippudu clear andi. Ippudu clear. Okay. Now, in fact, in the same thought process, ante already mana jeevullo unna pranam వీటన్నిటి కూడా జీవనం కూడా నేనే అన్నప్పుడు we need to understand, Prabhuji and Mataji, we have it is 8.4 million species. అంటే 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. సో he created all the 84 lakh species. అండ్ ఇవన్నీ వీటన్నిటికీ దేవి అంటే పార్వతీదేవి గర్భంలో తన దృష్టి, తన చూపుని శంభుతత్వంతో ఈ ఇంప్రెగ్నేట్స్ దెమ్. అంటే ఇంప్రెగ్నేట్స్ అంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ మనం యాజ్ ఏ బాడీ మనం ఇంత ఆల్మోస్ట్ 30, 40, 50 ఏళ్ళు ఉండుంటాయి మనకి. ఉంటే గన ఈ పర్టికులర్ మనం మోస్ట్ సటిల్ ఫామ్ లో, అంటే మోస్ట్ సూక్ష్మ ఫామ్ లో ఎక్కడున్నామంటే మనం తల్లి గర్భంలో ఉన్నాం. కానీ ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ సీడ్ ఎవరు? మన ఫాదర్ ఇస్తారు. మన ఫాదర్ ఇచ్చినట్టుగానే అలాగే ఆ కృష్ణుడు తన చూపుతో వాటిని లైవ్ చేస్తాడనమాట. ఎలాగైతే క్రికెట్ గ్రౌండ్ లో ఎంత ఇటుపక్క ఆడే 11 ప్లేయర్స్, అటుపక్క ఆడే 11 ప్లేయర్స్ గ్రౌండ్ లో ఉన్నప్పటికీ ఎంపైర్ లేనిదే ఆట జరగదు కదా. మెయిన్ గా ఆడాల్సింది వాళ్లే, కానీ ఎంపైర్ లేనిదే ఆట జరగదు. సో అలాగే కృష్ణుడు తన చూపుతో వాటిని ఎనేబుల్ చేయిందే ఆ బ్రహ్మాండం నడవదు. సో అది వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ప్రభు. సో ఈ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఇలానే దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ ఎగ్జాంపుల్స్ విచ్ ఆర్ గివెన్ అబౌట్ యాక్సెప్టెన్స్ అండ్ రిజెక్టెన్స్. ఇక్కడ ఏంటంటే వాట్ వీఆర్ కోటింగ్ ఈస్ ప్రభు, బేసికల్ గా ఎవరు
ఎవరు దేవుణ్ణి యాక్సెప్ట్ చేస్తారు, ఎవరు కృష్ణుని యాక్సెప్ట్ చేస్తారో ఆర్ దేవుణ్ణి యాక్సెప్ట్ చేస్తారు, అండ్ ఎవరు రిజెక్ట్ చేస్తారు అనే పాయింట్ మీద దిస్ ఇస్ వేర్ వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్. ఏంటంటే కృష్ణుడికి జోచడము అంటే జీవులు వారి యొక్క గుణముల ద్వారా మోసపోతారు, అందువలన నన్ను అర్థం చేసుకోలేరు. దట్స్ వాట్ ఈస్ క్లియర్లీ మెన్షనింగ్ ఇన్ 13th చాప్టర్, వేర్ హీ క్లియర్లీ సేస్ దట్ సమస్త విశ్వము సత్వరజస్తమస్సులనే త్రిగుణములచే మోహింపజేయబడినదై ఈ గుణములకు అతీతుడు మరియు అవ్యయుడును ఆయన నన్ను ఎరగలేకుండాను. అంటే డ్యూ టు ద ఇంపాక్ట్ ఆఫ్ దీస్ త్రైగుణాస్, అంటే ఈ ఒక్కసారి పుట్టంగల్నే ప్రభు మనకు ఆ కర్మఫలం కానివ్వండి, ప్రీవియస్ జన్మ కర్మల వల్ల కానివ్వండి, we will be getting into a family where you will be getting that particular త్రైగుణ. సత్వగుణంలో ప్యూర్ సత్వగుణంలో ఉండే ఫ్యామిలీలో జన్మించవచ్చు, రజోగుణంలో ఫ్యామిలీలో జన్మించవచ్చు, తమో గుణం ఫ్యామిలీలో జన్మించవచ్చు. సో వాట్ ఈస్ ట్రైంగ్ టు సే ఈస్ ఆ త్రైగుణాలు అనేవి ఆ ఒక్కొక్క లివింగ్ బీయింగ్ ని కప్పేస్తాయి అనమాట. కప్పేస్తాయి కనుక ఈ కప్పేసి దే విల్ బి లిటరల్లీ వాటిని అవి మోసం చేస్తాయి, జీవుల్ని మోసం చేస్తాయి. చేసి దే వుడ్ నాట్ బీ ఇన్ ఏ పొజిషన్ టు అండర్స్టాండ్ దట్ తనని తాను అర్థం చేసుకునే పొజిషన్లో ఉండలేరు వాళ్ళు. అది కృష్ణుడు ఈస్ ట్రైంగ్ టు ఇన్సిస్ట్ దట్ డ్యూ టు దిస్ త్రైగుణాస్ ఇంపాక్ట్ ఆన్ ద జీవి దే వుడ్ నాట్ బీ ఇన్ ఏ పొజిషన్ టు అండర్స్టాండ్ మీ, నన్ను అర్థం చేసుకోవడం కష్టము అని కృష్ణుడు చెప్తాడనమాట. కృష్ణుడు ఈస్ ట్రై టు సే ద సేమ్ థింగ్. అలానే కృష్ణుడికి లొంగిపోవడం ద్వారా మాయను జయించవచ్చు. ఈజ్ ఆల్సో సేయింగ్ ఇఫ్ యు ఆర్ సరెండరింగ్ టు కృష్ణ. ఇప్పుడు చూడండి, మనం వీఆర్ హ్యావింగ్ ఎ సెషన్ విత్ కృష్ణ, దేర్ ఈస్ నో అదర్ వే మాయా కెన్ ఎంటర్ వెన్ వీఆర్ రెండరింగ్ సర్వీస్ టు కృష్ణ. ఏది నాకు ఆఫీస్ పని ఉంది, లేకపోతే నాకు ఇక్కడ కమిటీ మీటింగ్ ఉంది, మా పిల్లల్ని స్కూల్ ఇది పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది, నా పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది, కూరగాయలకు వెళ్ళాలి, వీటికి వెళ్ళాలి, నేను చాలా పనులు చేసుకోవాలి అని చాలా ఇవన్నీ వినడానికి తావులేదు ఇక్కడ. వీఆర్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ కృష్ణ అండ్ వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ కృష్ణాస్ మెసేజ్. అండ్ ప్రభు ఇది చూడడానికి ఆర్ వినడానికి చాలా ఐ డోంట్ నో ఐడియలిస్టిక్ గాను ఇంపాసిబుల్ లాగానో అనిపించవచ్చు, కానీ ఎవ్రీథింగ్ వీ కెన్ డూ ఇట్ ఇన్ సర్వీస్ ఆఫ్ కృష్ణ అని మనం అర్థం చేసుకోవాలి ప్రభు. కృష్ణుడికి లొంగిపోవటం ద్వారా మాయను జయించవచ్చు. మేక్ ఏ నోట్, మాయా ఈజ్ ఆల్సో ఏ ఎనర్జీ ఆఫ్ కృష్ణ అండ్ మాయా ఈజ్ ఆల్సో డూయింగ్ సర్వీస్ బై టెస్టింగ్. మనల్ని పరీక్షించే సర్వీస్ చేస్తుంది కృష్ణుడి గురించి. సో మాయా వి షుడ్ ప్రే టు మాయా దట్ ప్లీజ్ డోంట్ కమ్ ఇన్ బిట్వీన్ మీ అండ్ కృష్ణ. అది మనం అర్థం చేసుకోవాలి. దట్స్ వాట్ హీస్ క్లియర్లీ మెన్షనింగ్ హియర్, దట్ కృష్ణుడికి లొంగిపోవడం ద్వారా మాయను జయించవచ్చు. అదే 14వ శ్లోకంలో చెప్పబడటం జరిగింది. దైవీ హేష గుణమయి మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. సో హీ సేయింగ్ దట్, దాని ట్రాన్స్లేషన్ చదువుతాను. భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణములతో కూడిన నా ఈ దైవీ మాయ నిశ్చయముగా దాట శక్యము కానిది, అంటే దాటవచ్చు అని చెప్తున్నాడు కృష్ణుడు. భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణములతో కూడిన నా ఈ దైవీ మాయ నిశ్చయముగా దాట శక్యము కానిది, కానీ నన్ను శరణు వేడిన వారు దీనిని సులభముగా దాటగలుగుదురు అని 14వ శ్లోకంలో చెప్పబడటం జరిగింది. సో దట్స్ వాట్ ఈస్ ట్రైంగ్ టు సే, ఇఫ్ యూ వాంటెడ్ దిస్ థింగ్ టు కమ్ అక్రాస్ మాయా యూ హ్యావ్ టు సరెండర్ టు మీ అనేది కృష్ణుడు చెప్తున్నాడు. అలాగే కృష్ణుడికి సంబంధం ఏంటి? చిక్కుముడు లాంటి భౌతిక చట్టాలన్నింటినీ దాటడానికి కృష్ణుడికి లొంగిపోవడమే పరిష్కారం అయితే ప్రజలందరూ ఎందుకు కృష్ణుడికి లొంగరు? వాట్ ఏ వండర్ఫుల్ క్వశ్చన్ కదా. ఇప్పుడు ఈ చిక్కుముడులన్నింటినీ భౌతిక చట్టాలని దాటడానికి కృష్ణుడి లొంగిపోవడమే పరిష్కారం అయితే వై ఆర్ పీపుల్ ఎవ్రీవన్ కెన్ సరెండర్, రైట్? వై ఆర్ దే నాట్ సరెండరింగ్? ప్రజలందరూ ఎందుకు కృష్ణుడు లొంగరు అని ఇదే క్వశ్చన్. వై దే ఆర్ నాట్ సరెండరింగ్ టు కృష్ణ అనేది క్వశ్చన్. సో ఇక్కడ హీస్ ట్రైంగ్ టు సే లైక్ హీస్ ట్రైంగ్ టు సే ఈ 4 రకాల దుష్టులు అనమాట. 4 రకాల దుష్టులు అంటే who are not interested. He is saying namam దృష్టితో మూఢ ప్రపద్యంతే నరాధమ
మాయాపహ హృత జ్ఞాన అసురం భవమాశ్రిత. అంటే ఈ కోటింగ్ 4 kinds, 4 రకాల మనుషులు హూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ కృష్ణ అనే దాని మీద హీ సేయింగ్. ఏమంటున్నాడు? ఎవరు వాళ్ళు? మూఢ. ఇక్కడ క్లియర్. ఫస్ట్ ఏంటి? నమాం దృష్టితో మూఢ. మూఢ అంటే ఏంటి? అటాచ్ టు ఫ్రూట్స్ ఆఫ్ హిజ్ ఓన్ వర్క్. అంటే తను చేసిన పనికి అబ్బా నేను పని చేశాను, నాకు ఈ రిజల్ట్ దొరికింది, అబ్బా నాకు శ్రమ వల్ల వచ్చింది అనే వాళ్ళు మూఢ. అదే ఫస్ట్ వన్, నమాం దృష్టితో మూఢ. సెకండ్ వచ్చేసి ప్రపద్యంతే నరాధమ. నరాధమ అనేవాళ్ళు. ఇప్పుడు మూఢ గురించి కొంచెం మాట్లాడామనుకోండి. తను జనరల్ గా కొంచెం కూడా ఈవెన్ ఈ డజంట్ టేక్ ఎనీ టైమ్ అవుట్ ఆఫ్ నోయింగ్ అబౌట్ గాడ్. అరే కృష్ణుడనే కాదు, ఏ పర్టికులర్ ఒక ఈ దేవుడు వల్ల నాకు ఈ బెనిఫిట్ జరిగింది అనేది కూడా ఆలోచన ఉండదు. సింప్లీ ఈ థింగ్స్ దట్ ఇట్ ఈస్ అబ్బా నేను కష్టం, నా వల్ల వచ్చిందిరా బాబు, నేనే తోపు అనే మెంటాలిటీతో కలిగిన వాళ్ళు ఉంటారు ఈ మూడా అనే పర్సనాలిటీస్. అండ్ ఏవి మనం బయట ఈ నాన్ రిలవెంట్ మాటలని మాట్లాడుకోవటం ఏంటి? ఇప్పుడు ఈ పాలిటిక్స్ గురించి మాట్లాడటం, భూముల గురించి మాట్లాడటం, జ్యువెలరీ గురించి మాట్లాడటం. దీదాల అంటే గాడ్ అనేది పిక్చర్లోకి లేడనమాట ఇంతవరకు. వాట్ ఎవర్ ద నాలెడ్జ్ ఆర్ ద వెల్త్ హీ గాట్, హీ నెవర్ గివ్స్ క్రెడిట్ టు గాడ్ అండ్ హీ ఓన్లీ బిలీవ్స్ దట్ ఇట్ ఈస్ హిజ్ పవర్ ఓన్లీ, హీ గాట్ ఇట్ అనే నమ్మకంతో ఉంటాడు మూడా అనేవాడు. అలానే నెక్స్ట్ ఏంటి? ప్రపద్యంతే నరాధమ. ప్రపద్యంతే నరాధమ అంటే ఈ టాకింగ్ అబౌట్ సోషల్ గాను పొలిటికల్ గాను చాలా పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళు అనమాట వీళ్ళందరూ. నరాధమ సోషల్ గా పొలిటికల్ గా చాలా చాలా మంచి పొజిషన్లో ఉన్నవారు. అండ్ రిలీజియస్ ప్రిన్సిపల్ అంటే సాంఘిక విలువలు కానీ పాటించడం అనేవి ఉండవు. సో వారినే గుడ్ ఫ్యామిలీ, కానీ మంచి కుటుంబంలోనే జన్మిస్తారు, కానీ ఈ నెవర్ టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ టేకింగ్ బర్త్ ఇన్ గుడ్ ఫ్యామిలీ. అంటే గుడ్ ఫ్యామిలీ అంటే మన రోటీ కపడా మకానికి ఏం ప్రాబ్లం లేదు, కానీ సెల్ఫ్ రియలైజేషన్ కి టైమే కేటాయించడు. అండ్ ఓన్లీ ఈ అనవసరమైన భౌతిక జిలుగులు వెలుగులకి ఎక్కువ వెళ్తుంటాడు. అండ్ మన మానవ లక్ష్యాన్ని ఏమాత్రం సీరియస్ గా తీసుకోవడం అనమాట. అలాంటి వాళ్ళు నరాధమ. సో బేసికల్లీ నాలుగు రకాల దుష్టులు. అంటే వాట్ ఈస్ మీన్ బై దుష్టులు ఈస్ సరెండర్ కాని నలుగురు కేటగిరీస్. ఎవర్రా బాబు అంటే మూడా ఒకతను, నరాధమ ఒకళ్ళు, ఇంకోటి వచ్చేసి మాయయ పహృత జ్ఞాన అంటే లర్నెడ్ ఫెలోస్ అనమాట. వాళ్ళెవరు? బాగా చదవరులు బాగుంటారు, బాగా నాలెడ్జ్ ఉంటుంది, కానీ అన్ని ఏథిస్టిక్ ఫిలాసఫీస్ అనమాట. వాళ్ళకి మంచి వాక్ పటిమ ఉంటుంది, మంచి నాలెడ్జ్ పరంగా చాలా చదువుతారు, పిహెచ్డీలు ఇవన్నీ ఉంటాయి, కానీ ఏథిస్టిక్ ఫిలాసఫీలని ఎక్కువ నమ్ముతారు. సో ఈ ఏదో మెటీరియలిస్టిక్ నేచర్ అయినా సరే, భౌతిక ప్రపంచం అయినా సరే, అదంతా ఏంటంటే దేవుడు కాదు, వేరే ఏదో శక్తి ఈ కంట్రోల్ చేస్తుంది అనే ధోరణిలో ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు బేసికలీ బాగా నాలెడ్జబుల్, చదువుకున్న వాళ్ళ గురించి చెప్తున్నాడు కృష్ణుడు ఇక్కడ. మాయయ పహృత జ్ఞాన అంటే. నెక్స్ట్ అసురం భావమశ్రిత అంటే డెమోనియాక్ నేచర్ ఉన్నవాళ్ళు. ఇది 4వ కేటగిరీ. జరాసంధుడు, రావణాసుడు, వీళ్ళందరూ దీస్ ఆర్ డెమన్స్ హూ కాజ్ ఇన్కన్వీనియన్స్ టు ద పీపుల్ అరౌండ్ అస్. ఈరోజు ఏంటో ఐ డోంట్ నో, ఇవన్నీ మనం భగవద్గీత సెషన్స్ మాట్లాడుకుంటుంటే మా ఇంట్లో కూడా కొంచెం ఇలాంటి రిలేటెడ్ ఎన్విరాన్మెంట్ జరుగుతుంది. మా పాప ఎవరి నుంచో ఈ ఇంగ్లీష్ గురించి వింటుంటే నిన్ననే ఏదో క్లాస్ జరిగితే నిజంగా రెడీ ఆ హిట్లర్ నిజంగా ఎంత గొప్పోడో కదా అంటే, ఐ డోంట్ నో వాట్ ఇంప్రెషన్ ఇట్ గాట్ క్రియేటెడ్ ఆన్ హర్, బట్ షీ వాస్ సేయింగ్ దట్ డాడీ హిట్లర్ ఎంత గ్రేట్ కదా, ఎంత మంచి ఆరిటరీ స్కిల్స్ ఉన్నాయి కదా అతనికి, ఇట్ ఈస్ రియలీ వెరీ గుడ్ అట్ ఇంగ్లీష్, తన ఆరిటరీ స్కిల్స్ తో హీ కుడ్ లీడ్ ద టీము, అవన్నీ ఏవో అని షీ వాస్ టాకింగ్ పాజిటివ్ అబౌట్ హిమ్.
పాజిటివ్ అబౌట్ హిమ్. అప్పుడు నేను అదే చెప్పాను, అవును భావిక, రియల్లీ తను చాలా టాలెంటెడ్. కానీ కాదు భావిక, మన హిట్లరే కాదు, దుర్యోధనుడు కూడా ఎంత గ్రేటో కదా. ఆ హిట్లర్ అయితే ఓన్లీ ఆయన కంట్రీలో ఉన్న ఆర్మీనే ఇన్స్పైర్ చేశాడు, కానీ దుర్యోధనుడు ఎంత గ్రేటు, అక్కడ మన భూమండలంలో ఉన్న ఎంతో మంది రాజుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి తన వైపు పోట్లాడడానికి ఒప్పించగలిగాడంటే ఎంత గొప్ప మేనేజర్ కదా. భీష్ముడు లాంటి వాడిని, ఆయన గురువులు లాంటి వాళ్ళని అందరినీ తన వైపు చేర్చుకున్నాడు. నిజంగా ఆయన ఎంత గొప్పవాడో కదా దుర్యోధనుడు అనంగానే మా పాప సైలెంట్ అయిపోయింది. అర్థమైంది రెడీ, నీ పంచ్ డైలాగ్ నాకు అర్థమైంది అని మెదలుకుంటుంది. సో అదే ప్రభు, మనం ఎప్పుడైనా సరే ఒక్కొక్క ఇవన్నీ మనం శ్లోకంలో ఒక్కొక్కటికి 4 కేటగిరీస్ చెప్పాం. మూఢ, నరాధమ, పౌరత జ్ఞాన, అసుర, ఇలా 4 కేటగిరీలు చెప్పినప్పటికీ అందరూ కరెక్ట్ గా ఇదే కేటగిరీలో ఉంటారని చెప్పడానికి లేదు. లాస్ట్ టైం ఐ డోంట్ నో, రాజేష్ బాబు ఉన్నారనుకుంటాను, ఒక మాతాజీ అడిగారు సెషన్ లో, ఏంటంటే ప్రభుజీ నేను ఎలా తెలుసుకోవాలి నేను ఏ గుణంలో ఉన్నాను అనేది, నేను సత్వగుణంలో ఉన్నానా, రజోగుణంలో ఉన్నానా, తమో గుణంలో ఉన్నానా అని ఎలా తెలుసుకోవాలని దానికి ప్రశ్న అడిగితే, నేను ఐ హావ్ గివెన్ ఆల్మోస్ట్ 15 to 16 పారామీటర్స్, అంటే 15 to 16 కేటగిరీస్. ఎలాంటి తిండి తింటున్నాము, ఎలాంటి దుస్తులు ధరిస్తున్నాము, ఎలాంటి లైఫ్ స్టైల్ ఉంది, అలా 15 to 16 కేటగిరీస్ ఇచ్చేసి ఒక్కొక్క కేటగిరీకి దీస్ ఆర్ ద పారామీటర్స్, అంటే ఇవి వీటి యొక్క లక్షణాలు అని చెప్పి చేస్తాం. సో ఎవరైనా సరే ప్రభు, ఒక క్యాండిడేట్ కరెక్ట్ గా ఈడు రజోగుణం, ఈడు తమో గుణం, పర్ఫెక్ట్ గా తమో గుణం, ఈడు పర్ఫెక్ట్ గా సత్వగుణం అని చెప్పడానికి లేదు. బట్ ఓన్లీ డిపెండింగ్ ఆన్ ద పర్సంటైల్ ఇంక్రీజ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ గుణం, వి కేటగరైజ్ దట్ పర్సన్ ఎయిదర్ ఇస్ ఇన్ రజోగుణం, తమో గుణం ఆర్ సత్వగుణం. అలాగే ఈ 4 కేటగిరీలు కూడా, ఇది అదేదో కర్ణుడు, చాలా మందికి ఈ ఒపీనియన్ ఉండేది కూడా, లాస్ట్ టైం మీకు చెప్పాను కూడా, ఈ కర్ణుడు నన్ను బెస్ట్ ఫ్రెండ్షిప్, నాకు ఎవరు ఇది లేనప్పుడు వాడే నన్ను ఆదుకున్నాడు అని ఇది చేశాడు. యాక్చువల్లీ ఇది చేస్తుంటే నేను అదే విషయం చెప్తున్నాను అనమాట. ఇలా ఫ్రెండ్ నన్ను, అంటే ఎంత గొప్ప ఫ్రెండ్ అయినా సరే, ఇఫ్ యు ఆర్ టేకింగ్ ద సైడ్ ఆఫ్ అధర్మ, ఇట్ ఈస్ రాంగ్. If you are a best friend and you know it is adharma, then you have to guide your friend that you are doing adharma. I don't know. Again, last week ఈ దళపతి అనే మూవీ చూస్తున్నాం, అంటే మా పాప చూస్తుంటే ఐ వాజ్ టెల్లింగ్, అందులో రజనీకాంత్ గారు ఒక డైలాగ్ కొడతాడు, ఏంటి, దేవా నన్ను ఆదుకున్నాడు, ఏది వచ్చినప్పటికీ దేవా నన్ను ఆదుకున్నాడు, వాడే నా ఫ్రెండ్ కాబట్టి నేను తల్లి దగ్గరికి రాలేను, నేను దేవా దగ్గరే ఉంటాను అని ఏదో అలా సంథింగ్ అలా డైలాగ్ కొడితే ఐ వాజ్ జస్ట్ థింకింగ్ అబౌట్ కర్ణ ఓన్లీ అట్ దట్ టైం. సో ఐ వాజ్ టెల్లింగ్, భావిగా చూసావా ఈ మూవీలో స్టోరీస్ అన్ని కూడా మన మహాభారతం నుంచే వచ్చాయి అని ఐ వాజ్ టెల్లింగ్ హర్. సో ప్రభుజీస్ అండ్ మాతాజీస్, ఇవన్నీ చాలా సటిల్ ఎలిమెంట్స్ వేర్ వీ కాంట్ సే దట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఇప్పుడు రావణాసురుడు ఎంత గొప్ప భక్తుడు, ఎంత భక్తుడు ఇన్ ద సెన్స్, ఎంత ఆస్టిరిటీ చేశాడు, ఎంత తపస్సు చేస్తేనే కదా వరాలు దొరికింది రావణాసుడికి, హిరణ్యకశిపుడికి. ఏమైనా పాజిటివ్ క్వాలిటీ లేకుండా ఉండవు ప్రభు, కానీ ఇఫ్ దే ఆర్ నాట్ ఎంగేజ్డ్ ఇన్ ద లార్డ్ సర్వీస్, ఎన్ని గొప్ప క్వాలిటీస్ ఉన్నా హీఈస్ మియర్ వేస్ట్ అని మనం అర్థం చేసుకోవాలి ప్రభు. సో దీస్ ఆర్ ద 4 categories వాట్ వీ హ్యావ్ మెన్షన్ దట్ about who are not interested in God at all. These are the 4 categories. Okay, so similarly, అంటే మనకు ఈ భౌతిక ప్రపంచంలో అందరం ఈ ర్యాట్ రేస్ లో ఉన్నాం. అంటే ప్రయారిటీలు అనేవి మనం దేవుని కంటే కూడా మన ఉద్యోగాలు, మన పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ చదువులు అయిపోయాక వాళ్ళ ఉద్యోగాలు అయిపోయాక వాళ్ళకి ఎలా మంచి పెళ్లి చేయాలి, పెళ్లి చేశాక పిల్లలు టయానికి పుట్టట్లేదే, పిల్లలు పుట్టాక వాళ్ళ స్కూళ్ళు వచ్చాక వాళ్ళ టీనేజ్కి రావటం, టీనేజ్లో ఏమి ఏదో డెసిషన్లు తీసుకుంటారో మనకు తెలియదు, దాంతో మళ్ళీ వాళ్ళు, ఇవన్నీ దిస్ గోయింగ్ ఆన్ సైకిల్. దీస్ ఆర్ ద ట్రై టు అండర్స్టాండ్, దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇవన్నీ మనకు ఒక సబ్సెట్ అనమాట. మన ఈ మెయిన్ యాక్టివిటీ ఎప్పటికీ భక్తి అనేది ఉండాలి. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ falls into places ప్రభు. That's what we have to tune our life. We have to prioritize. In fact, ఇంకా మనం పిల్లలు ఒక ఇదికి వచ్చాక we have to slowly transition something to them and we have to come out of it. అది మనం we have to understand ప్రభు. So Maya is a
మాయాదేవి చాలా పవర్ఫుల్ ప్రభు, చాలా చాలా పవర్ఫుల్, బిలీవ్ మీ. సో ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్. సో ట్రై టు అండర్స్టాండ్ దెమ్, అండ్ మన ఓన్ విల్ తో మనం బయటికి రాగలగటమే మన దృష్టిలో ఉంది. అది మనం అర్థం చేసుకోవాలి. సేమ్ థింగ్ వాట్ ఎవర్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్, మనకు లార్డ్ కృష్ణ సర్వీస్ లో ఉన్నప్పుడు మాయాదేవి ఎంటర్ అవ్వలేదు. అలాగే దేర్ ఆర్ కృష్ణ ఇస్ టెల్లింగ్ అబౌట్ ఈవెన్ పీపుల్, ఎన్ని రకమైన భక్తులు, 4 రకాల పుణ్యాత్ములు కూడా ఉన్నారంట. 4 రకాల పుణ్యాత్ములు ఎవరు? చతుర్విధో భజంతే మాం జనా సుకృతినో జన ఆర్దో జిజ్ఞాసుర్ సురార్ధిం జ్ఞానిచ భరతర్షభ. అంటే ఈ పుణ్యాత్ముల గురించి కూడా చెప్తున్నాడు. అది అందులో దానికి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు కృష్ణుడు? ఈ సేయింగ్, ఓ భరతవంశ శ్రేష్ఠుడా, ఆర్తుడు, అర్ధార్థి, జిజ్ఞాసువు, పరతత్వ జ్ఞానమును అన్వేషించువాడు అనే 4 రకముల పుణ్యాత్ములు నాకు భక్తియుక్త సేవ చేయని ఆరంభింతురు. దీస్ ఆర్ ద బిగినర్స్. వీళ్ళు స్టార్టింగ్ లో దీస్ ఆర్ కాల్డ్ బిగినర్స్ అనమాట. ఏంటి, ఎలాగా? ఆర్తుడు అంటే ఫర్ అండర్స్టాండింగ్ అనమాట. ఏంటి ఆర్తుడు అంటే బేసికలీ హీస్ టాకింగ్ అబౌట్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ వెల్త్ గురించి దేవతల్ని అప్రోచ్ అవటం, అప్రోచ్ అవటం. నెక్స్ట్ జనా సుకృతో, సారీ ఇది ఏంది, ఆర్ది అంటే చతుర్విధ భజంతే మాం జనా సుకృతినో జన ఆర్తో జిజ్ఞాసు రాది జ్ఞానిచ భరతర్షభ. హీస్ టెల్లింగ్ దెర్ ఆర్ 4 types ఆఫ్ పీపుల్. వన్ ఈజ్ ఆర్దో అంటే డిస్ట్రెస్ లో ఉన్నప్పుడు, మనకు కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి తలుచుకుంటాం. దట్ ఈస్ వన్ కేటగిరీ. కానీ ఇది నిజం ప్రభు, నేను అంటే మన జనరల్ గా కొంచెం కష్టాలు వచ్చినప్పుడే దేవుణ్ణి అప్రోచ్ అవుతాం. సో దట్ ఈస్ వెన్ ద బిగినర్స్ డూ. కష్టాలు వచ్చినప్పుడు అప్పుడు దేవుడి దగ్గర రావడం జరుగుతుంది. దట్ ఈస్ వన్ కేటగిరీ. నెక్స్ట్ అనదర్ ఈస్ జిజ్ఞాసుర్ అంటే నాలెడ్జ్ పరంగా హూ ఇస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇనీషియల్ నాలెడ్జ్. అంటే దీస్ ఆర్ బిగినర్స్. అంటే అసలు ఎవర్రా బాబు కృష్ణుడు అంటే 3 years బ్యాక్ ఏంటో మా ఆవిడ గోల తట్టుకోలేక నేను ఊరినే సెషన్ అటెండ్ అవ్వండి అంటే నేను అటెండ్ అయ్యాక ఒరే ఇదేదో లెక్క బాగానే ఏదో లెక్క ఉన్నట్టుందే, దేవుడు అంటే ఏంటో కృష్ణుడు అంటే ఏంటో ఏదో లెక్క ఉన్నట్టే ఉందని నేను ఫర్దర్ కొంచెం ఈ కృష్ణుడు గురించి ఇంకొంచెం డెప్త్ గా తెలుసుకోవడానికి ప్రయత్నించా. సో నేననే కాదు, జనరల్ గా ఈ క్యాండిడేట్ కృష్ణ అనే క్యారెక్టర్ ఎవర్రా బాబు అని అర్థం చేసుకోవడానికి వెన్ పీపుల్ ట్రైస్ టు అండర్స్టాండ్ హిమ్ బిట్ మోర్ త్రూ నాలెడ్జ్, దట్ ఈస్ నథింగ్ బట్ జిజ్ఞాస కలగటం. దేవుడు ఏంటి, కృష్ణుడు ఏంటి, జిజ్ఞాస కలిగి మనం తెలుసుకోవటం. దట్ ఈస్ ద సెకండ్ కేటగిరీ. నెక్స్ట్ అర్ధార్థి అంటే వెల్త్, డబ్బు గురించి. కొంతమంది నాకు చాలా వెల్త్ కావాలని దేవుడిని అప్రోచ్ అవుతారు. దట్ ఈస్ ఆల్సో గుడ్ అంటాడు కృష్ణుడు. దట్ ఈస్ ఆల్సో ఫైన్. సో దీస్ ఆర్ ద 3 categories వాట్ వీ హావ్ సీన్. అండ్ జ్ఞాని చ భరతర్షభ. జ్ఞాని is to know, జ్ఞాని ఆర్ మోర్ డీపర్ ఇన్ అండర్స్టాండింగ్ అండ్ ఆర్ టు నో మోర్ ఇన్ అండర్స్టాండింగ్. లైక్ ఈ సోల్ అంటే ఏంటి, బాడీ అంటే ఏంటి, మన ప్లాట్ఫామ్ అంటే ఏంటి అని ఇంకొంచెం డీప్గా వెళ్ళి ఆ లిబరేషన్ గురించి ఆలోచించే వాడిని జ్ఞాని. అంటే నాలెడ్జ్ ని, ఎందుకంటే ప్రభు మనకు ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ భక్తి అనేది నాలెడ్జ్ తోనే వస్తుంది. కానీ దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ హ్యావ్ నాలెడ్జ్ బట్ దే నెవర్ టర్న్ టు భక్తి. కానీ బాగా నాలెడ్జ్ ఉన్న మనిషి భక్తిలోకి వస్తే గా హీ వుడ్ బి రియలీ వండర్ఫుల్. హీ లైక్స్ ద మోస్ట్ అని కృష్ణుడు చెప్పడం జరుగుతుంది. సో హీస్ టెలింగ్ ద సేమ్ థింగ్, కల్టివేటింగ్ టు బికమ్ ఏ డివోటీ. సో ఇలాంటి కేటగిరీస్. సో చూడండి, వీఆర్ ట్రైంగ్ టు సే ఈ 4 రకాల పుణ్యాత్ములు ఎవరంటే ఆవేదనలో దేవుణ్ణి గుర్తు చేసుకోవటం. దట్స్ వాట్ వి వర్ ట్రైంగ్ టు హైలైట్ హియర్. సో ఆవేదనలో జనరల్లీ కష్టాలు వచ్చినప్పుడు వీ ట్రై టు గో టువర్డ్స్ గాడ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, మనం ఏమనుకున్నాం, అర్ధార్థి. దట్ ఈస్ సంపద కావాలి, సంపద గురించి ఎంటబడే వాళ్ళు. సో దట్ ఈస్ అర్ధార్థి. నెక్స్ట్ ఈస్ జిజ్ఞాస అంటే ఎవరు, నాలెడ్జ్ ఏంటి, కొంచెం కొద్ది గొప్ప జిజ్ఞాస కలగటం అనమాట.
దట్స్ వాట్ యూఆర్ ట్రైంగ్ టు సీ. అసలు ఏంటి కథ అనేది తెలుసుకునే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. నెక్స్ట్, ఆ 4 సుకృతాలలో జ్ఞాని ఉత్తమమైన వాడు. సో దట్స్ వాట్ ఈస్ ట్రైంగ్ టు సే. ఈ 4 ఈ 4 categories ఆఫ్ ఇనీషియల్ బిగినర్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ గాడ్ ఆర్ కృష్ణ. కృష్ణుడు ఏం చెప్తాడంటే 4 సుకృతాలలో జ్ఞాని ఉత్తమమైన వాడు. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్ విశిష్యతే ప్రియో హి జ్ఞానితో ధమాహం చ మమ ప్రియః. మమ ప్రియః ఈస్ టెల్లింగ్ ద సేమ్ థింగ్, మమ ప్రియః. సో జ్ఞాని ఈస్ ద బెస్ట్ హూమ్ ఐ లైక్. దట్స్ వాట్ ఈస్ బీయింగ్ టోల్డ్ ఇన్ 17th. ఏమంటాడు? వీరిలో పరిపూర్ణ జ్ఞానమును కలిగి ఎల్లప్పుడూ శుద్ధ భక్తియుక్త సేవలో నెలకొని ఉండేడి వ్యక్తి మిక్కిలి ఉత్తముడు. ఎందుకనగా నేనతనికి మిక్కిలి ప్రియుడను, అతడు నాకు మిక్కిలి ప్రియుడు అని హీస్ క్లియర్లీ సేయింగ్ ఇన్ 7th chapter 17th శ్లోక. సో సంబంధం, జ్ఞాని తనకు ప్రియమైన వాడు అని కృష్ణుడు చెప్పినప్పటికీ, జ్ఞాని తనకు ప్రియమైన వాడు అని కృష్ణుడు చెప్పినప్పటికీ అతను 4 రకాల సుకృతిన భక్తులను ప్రేమిస్తాడు. అంటే ఈ సేయింగ్ ఈ లైక్స్ ద మోస్ట్, బట్ ఈవెన్ ఆ డబ్బు గురించైనా పర్వాలేదు, జ్ఞానం గురించైనా పర్వాలేదు, బాధల్లో దేవుడి దగ్గరకు వచ్చిన వాళ్ళైనా పర్వాలేదు, హీ లైక్స్ ఎవ్రీవన్. ఆల్ దీస్ 4 categories ఆఫ్ పీపుల్ హీ లైక్స్ ఇట్. దట్స్ వాట్ ఈస్ సేయింగ్. జ్ఞాని తనకు ప్రియమైన వాడు అని కృష్ణుడు చెప్పినప్పటికీ అతను 4 రకాల సుకృతిన భక్తులను ప్రేమిస్తాడు. వారికి భౌతిక కోరికలు ఉన్నను వారు అందరూ కృష్ణుడిని ఆశ్రయించెదరు. వాళ్ళకి భౌతిక కోరికలు ఉన్నప్పటికీ కృష్ణ లైక్స్ దెమ్ బికాస్ దే కమ్ టు హిమ్ ఈవెన్ ఫర్ మెటీరియల్ డిజైర్స్ అయినా పర్వాలేదు, హీ లైక్స్ దెమ్. దట్స్ వాట్ హీ సేస్. నెక్స్ట్, వారందరూ నా యందు గొప్ప ప్రేమను పొందుతారు, కలిగి ఉన్నారు. కానీ నాపై జ్ఞానం ఉన్న జ్ఞాని నాకు చాలా ప్రియమైనవాడు. బికాస్ ప్రభు మనం ఈవెన్ నోటీస్ చేస్తే గన జ్ఞానులు చాలా మంది ఉంటారు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ నాలెడ్జబుల్ పీపుల్ అండ్ PhD పీపుల్ అక్రాస్ అవర్ సొసైటీ. కానీ ఎంత చాలా మంది జ్ఞానం ఉన్నప్పటికీ దే డోంట్ నో, సమ్హౌ వాళ్ళ గర్వం వస్తుందో ఏమో తెలియదు, కానీ వాళ్ళ గొప్పతనం గురించి వాళ్ళు చెప్పుకోవటమే కానీ దే నెవర్ యాక్సెప్ట్ దట్ కృష్ణ ఆర్ సమ్ లార్డ్ ఈస్ దేర్ with whose mercy I am getting that knowledge అనే సింప్లిసిటీ ఉండదు చాలా మందికి. సో దట్స్ వాట్ he is trying to say even in the 18th chapter, that 18th chapter he says, ఈ భక్తులందరూ నిస్సంశయముగా ఉదాత్తులే అయినను వీరిలో నా జ్ఞానమును సిద్ధుడైన వానిని నేను నన్నుగానే భావింతును. నా దివ్య సేవలో నెలకొనినందున అతడు అత్యుత్తమము మరియు పరమగతి అయిన నన్ను తప్పక పొందును అని హీస్ క్లియర్లీ సేయింగ్. సో కృష్ణుడు జ్ఞాని గురించి ఇలా చెప్పారు. జ్ఞాని భక్తుడు తననే లక్ష్యంగా చేసుకొని తననే చేరుతాడు. కానీ ఒక జ్ఞాని పవిత్ర భక్తుడిగా అర్హత పొందడానికి ఎంత సమయం పడుతుంది? అగైన్ అర్జున ఇస్ ఆస్కింగ్, ఒక జ్ఞాని పవిత్ర భక్తుడిగా అర్హత పొందడానికి ఎంత సమయం పడుతుంది అనేది ఇట్ ఈస్ నెక్స్ట్ క్వశ్చన్. ఎంత సమయం పడుతుంది? స్వచ్ఛమైన భక్తుడు అరుదు. కేవల భక్త అంటే ప్యూర్ డివోషనల్ సర్వీస్ చేసే భక్తులు చాలా 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 రేరట. దట్స్ వాట్ కృష్ణ ఈజ్ ఇన్సిస్టింగ్ హియర్. బహునాం జన్మానామాంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వ ఇది సమహాత్మ దుర్లభ అంటే వెరీ వెరీ రేర్ అని అర్థం. సుదుర్లభ చాలా అరుదు అని చెప్తున్నాడు. 19th హీ సేయింగ్ అంటే బహునాం, జ్ఞానవంతుడైన వ్యక్తి పెక్కు జనన మరణముల పిమ్మట నన్నే సర్వ కారణములకు కారణునిగా మరియు సమస్తముగను ఎరిగి నన్ను శరణ వేడును అట్టి మహాత్ముడు మిక్కిలి అరుదు అని సేయింగ్. వెరీ రేర్ అట. దట్స్ వాట్ హీస్ కోటింగ్. అంటే మనం చూసాం కదా ప్రభు, ఎంతమంది గాడ్ ని యాక్సెప్ట్ చేస్తారు, ఎన్ని రకాల మంది గాడ్ ని యాక్సెప్ట్ చేస్తారు, ఎన్ని రకాల మంది గాడ్ ని రిజెక్ట్ చేస్తారు. అండ్ యాక్సెప్ట్ చేసే వాళ్ళలో కూడా కృష్ణుడు యాక్సెప్ట్ చేసే వాళ్ళలో కృష్ణుడికి ఎవరు ఎక్కువ బాగా నచ్చుతారు అనేది మనం చూసాం. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ప్రభు బిఫోర్ వి గో టు డెమి గాడ్స్? డూ వీ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? ప్లీజ్ ప్రభు, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ లో నిర్మోహమాటంగా అడగండి ప్రభు. బిఫోర్ ఐ గో టు దేవతలు, డెమి గాడ్స్.
సో ప్రభు మీన్ ద థింగ్ ఈస్ ఈ వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్, అంటే మనం అర్థం చేసుకోవడానికి ఏం ప్రయత్నిస్తున్నాం అంటే ఇక్కడ దేవుడి పట్ల ఇంక్లినేషన్ ఉండే వాళ్ళైనా సరే కృష్ణుడికి ఇష్టం. ఇట్స్ నాట్ దట్ దే ఆర్ ఓన్లీ దే హ్యావ్ టు ఓన్లీ కృష్ణుడినే పూజించాలి అని కృష్ణుడు ఎక్స్పెక్ట్ చేయట్లా. కానీ ఈవెన్ ఇఫ్ దే ఆర్ లుకింగ్ ఫర్ సమ్ గాడ్స్ ఆల్సో హీస్ ఫైన్ విత్ దట్. అది కూడా అలాంటి వాళ్ళు కూడా కృష్ణుడు ప్రేమిస్తాడని చెప్తున్నారు. ఓకే, సో ఫోర్త్ వన్ ఈస్ డెమిగాడ్స్, దేవతలు. ఇందులో ఏంటి, ఎవరు దేవతలను పూజిస్తారు అనేది ప్రశ్న. ఎవరు దేవతలను పూజిస్తారు అనే దానికి ప్రశ్న. అందులో ఇప్పుడు జనరల్గా జనాలు ఏంటంటే దేవతలను క్విక్గా మనకు రిజల్ట్స్ రావాలి అంటే క్విక్గా మనకు అతి త్వరగా మన భౌతిక కోరికలు నెరవేరాలి అనే ఆస్పెక్ట్ని ఎక్కువ నమ్మే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎక్కువ ఆస్పెక్ట్స్ అలా క్విక్ రిజల్ట్స్ కానివ్వండి, భౌతిక కోరికలు నెరవేరడానికి ఎక్కువ వాళ్ళు దేవతలను అప్రోచ్ అవుతారు అనమాట. ఇది యాక్చువల్లీ దేవతారాధన ఎలాగంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పబడడం జరిగింది ప్రభు. ఎలా అంటే రాజేష్ ప్రభు, మహేష్ ప్రభు గారు చెప్పండి. ఇప్పుడుకైనా మన ఇంట్లో యాక్చువల్లీ మీ బాబుకి ఏమైనా దెబ్బ తగిలింది అనుకోండి, చిన్న దెబ్బ తగిలింది. చిన్న దెబ్బ తగిలితే మీరేం చేస్తారు? ఫస్ట్ యాంటీబయాటిక్ అప్లై చేయడానికి చూస్తానండి. యాంటీబయాటిక్ వేయడానికి చూస్తారు. నెక్స్ట్ తర్వాత అది మేజర్ అయితేనేమో డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి చూస్తాను. మైనర్ అయితేనేమో సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసేసి అవుతుంది అని చెప్పేస్తాను. అదే, సో ఇది కరెక్ట్ చెప్పారు ప్రభు. ఇప్పుడు ఎలాగైతే మనకు దెబ్బ తగిలితే గిన మన పిల్లలు కానీ మనకు కానీ దెబ్బ తగిలితే గిన మనకు పర్మనెంట్ రెమెడీ అనేది డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, దట్ ఈస్ ద పర్మనెంట్ రెమెడీ. కానీ ఆ డాక్టర్ దగ్గరికి మనం ఇగ్నోర్ చేసి ఆ దెబ్బ దగ్గర పాపం పిల్లలకి నొప్పిగానో మంటగానో వేస్తే ఉఫ్ఫు అని ఊతాం మనం. ఉఫ్ఫు అని ఊదటమో, లేకపోతే అదేంటి నిబోసల్ఫ్ పౌడర్ వేయటమో, లేకపోతే అక్కడ పసుపు రాయటమో, నీళ్ళతో కడగటమో, అలా సమ్మో ఆ కూలింగ్ తగిలితే ఎలాగైతే కొద్ది గొప్ప ఆ టెంపరీగా ఉపశమనం కలుగుతుందో పిల్లలకి, దీస్ ఫ్రూట్స్ ఆర్ ద రిజల్ట్స్ వాట్ ఎవర్ వీ ఆర్ గెటింగ్, అంటే దేవతల నుంచి ఎలా అయితే వస్తుందో అవి అలాంటి టెంపరీ ఆప్షన్స్ లాంటివట. ఎవరు దేవతలను పూజిస్తారంటే ఈజ్ సేయింగ్ లైక్ కామైస్ తైస్తైర్ కృతాజ్ఞాన అని అంటున్నారు. ఎవరు భౌతిక వాంఛలచే జ్ఞానము అపహరింపబడిన వారు దేవతలకు శరణజోచి తమ స్వభావ గుణములను అనుసరించి ఆయా ప్రత్యేక పూజ విధానములు అనుసరింతురు. అంటే సో డిపెండింగ్ ఆన్ ద నీడ్ ఆర్ ద భౌతిక డిజైర్ వాట్ యు హ్యావ్, మీరు ఆయా దేవతలను పూజిస్తారట. ఆ దేవతలను పూజించడం అనేది ఇందాక మనం తీసుకున్న ఎగ్జాంపుల్, ఒక దెబ్బ తగిలితే ఎలా అయితే గాలి ఊదో, లేకపోతే ఏదో పసుపు రాసో, లేకపోతే యాంటీబయాటిక్ ఇది చేసో ఎలా అయితే మాన్పించడానికి ట్రై చేస్తామో, బట్ స్టిల్ అది టెంపరీ బెనిఫిట్ ఇస్తుంది కానీ పర్మనెంట్ రెజల్యూషన్ ఇవ్వదు. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే కానీ ఆయన పర్మనెంట్ గా దాన్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాడు. సో అది ఇట్ ఈస్ బీయింగ్ కంపేర్డ్ విత్ దట్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ దేవతారాధన. సో కృష్ణుడు పర్మనెంట్ రెజల్యూషన్ లాంటి వాడు, అండ్ మిగతా దేవతలు టెంపరీ రెజల్యూషన్ లాంటి వాళ్ళు. ఆల్రెడీ మనం లాస్ట్ టైం చూసాం, ఈ దేవతలు వితౌట్ ప్యూరిఫైయింగ్ దే గివ్ ద వరాస్ ఆర్ ఎనీ గిఫ్ట్స్ వాట్ దే రిసీవ్. అది మనం అర్థం చేసుకోవాలి. అదే కృష్ణుడు ప్యూరిఫై చేసి ఇస్తాడు. నెక్స్ట్ 21-22 ఏంటిది, నేను వారికి విశ్వాసం మరియు ఫలితాలను కూడా ఇస్తాను. సో ఆ దేవుళ్ళను ఆ రెస్పెక్టివ్ దేవతల్ని ఎవరైతే పూజిస్తారో ఆ దేవతలపై నమ్మకము విశ్వాసం కూడా ఇస్తారు, కృష్ణుడే ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? బికాస్ దే ఆర్ ఆల్సో సబార్డినేట్స్ అండ్ త్రూ దెమ్ అట్ వన్ పాయింట్ ఆఫ్ ద అదర్ టైం వాళ్ళు సమ్హౌ ఇట్స్ ఎ ఛానల్. అంటే మనం ఎలా అయితే 10th పాస్ అవ్వాలంటే ముందు 5th దాటాల్సిందే.
10th పాస్ అవ్వాలంటే 5th దాటాల్సిందే. అలాగే కృష్ణుడిని రీచ్ అవ్వాలంటే ఒక లెట్ దే అప్రోచ్ డెమిగాడ్స్. వాళ్ళు దేవతల్ని పూజించినవి ఆ దేవతల పట్ల నమ్మకం కూడా ఇచ్చేది కృష్ణుడట. దట్స్ వాట్ ఈస్ బీయింగ్ సెడ్ ఇన్ 21 and 22 వేర్ హి సేస్, నేను సర్వుల హృదయములో పరమాత్మ రూపమున నిలిచి ఉందును. ఎవరైనాను ఒక దేవతను పూజింప గోరినంతనే నేను అతని శ్రద్ధను స్థిరము చేసి ఆ ప్రత్యేక దేవతకు అతడు సమర్పించు కొనున్నట్లు చేయుదును అని హీస్ సేయింగ్. ద సేమ్ హీస్ సేయింగ్ ఇన్ 22 యాజ్ వెల్. అట్టి శ్రద్ధతో కూడిన వాడై అతడు ఏదేని ఒక ప్రత్యేక దేవతారాధనను చేపట్టి తన కోరికలను తీర్చుకొనును, కానీ వాస్తవమునను ఆ వరములన్నీ నా చేతనే ప్రసాదించబడును అని హీస్ సేయింగ్. సో ఈవెన్ వాట్ ఎవర్ ద ఫెయిత్ హీఈస్ హ్యావింగ్ ఆన్ ద డెమిగాడ్స్, ఆల్సో దట్ ఆ ఫెయిత్ కూడా, ఆ నమ్మకం కూడా కృష్ణుడే ఇస్తున్నాడట. దేవతారాధన వల్ల కలిగే ఫలితాలు నశించిపోతాయి. అగైన్ దిస్ ద సేమ్ పాయింట్. సో దేవతారాధన చేసే వల్ల కలిగే ఫలితాలు అనేవి టెంపరరీ, నశించిపోయేవి అని కృష్ణ ఇస్ సేయింగ్. దట్ ఈస్ 23. వాట్ ఈస్ సేయింగ్? అల్పబుద్ధులు దేవతలను పూజింతురు, కానీ వారు అందించు ఫలములు అల్పములు మరియు తాత్కాలికమైనవి. దేవతలను పూజించువాడు లోకములను చేరగా నా భక్తులు అంత్యమున నా పరంధామమునే చేరుదురు అని హి సేయింగ్ ఇన్ 23rd శ్లోక. సో దేవతారాధన వల్ల కలిగే ప్రభుజీస్ అండ్ మాతాజీస్ ఒకటి అర్థం చేసుకోండి. ఇక్కడ ఏంటంటే ఎవరు ఇక్కడ దేవతల్ని పూజించకూడదు అని యాంటీ ఎవరు లేరు ఇక్కడ. ద పాయింట్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఈస్ అల్పబుద్ధులు అని అన్నాడే కానీ, బట్ కృష్ణ ఆల్సో టెల్స్ అట్లీస్ట్ ఈ దేవతారాధన చేసే వాళ్ళు అల్పబుద్ధులు మాత్రమే. కానీ అసలు ఏ దేవత ఆరాధన లేకుండా ఎథిస్టిక్ మాయావాది ఫిలాసఫీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అల్పబుద్ధుల కంటే హీనమని కృష్ణుడు చెప్తాడు. అల్పబుద్ధుల కంటే హీనం అని చెప్తాడు కృష్ణుడు. సో it should be step by step, Prabhu. I mean, if you have no faith, somehow that faith has to incur. But if you have faith, that faith has to become strong. సో ఇది మన స్కూళ్ళల్లో క్లాస్ బై క్లాస్ ఎలా అయితే మన నాలెడ్జ్ పెరుగుతుంటుందో భక్తిలో కూడా ప్రాసెస్ ఇలానే ఉంటుంది ప్రభు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఐ మీన్ డివోటీస్ అండ్ నాన్ డివోటీస్ దేర్ మైట్ బి క్లియర్ బైఫర్కేషన్. క్లియర్గా మనకేంటే ఎక్స్టర్నల్గా వాళ్ళ థాట్స్ కనపడతాయి అండ్ వాళ్ళు చేసే చేష్టలు కనపడతాయి. కాబట్టి ఎక్స్టర్నల్గా ఎవరైనా సరే ఎవరు భక్తులు కాదు అని తెలుస్తుంది ఎక్స్టర్నల్ గా. కానీ ఒక్కసారి మనం అదే భక్తులు కాని వాళ్ళని తీసి ఒట్టి భక్తులు అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, హూ ఆర్ యాక్చువల్లీ టు బి ఫ్రాంక్, హూ ఆర్ ఫాలోయింగ్ ద 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్, చాంటింగ్ అండ్ ఎవ్రీథింగ్ చేసినప్పటికీ దేర్ మైట్ బి అ సిచ్యువేషన్ ఆ భక్తుల్లో ఒకసారి భక్తులు గ్రూప్ లో వచ్చాక వాళ్ళల్లో కూడా సటల్ అనర్థాలు ఉంటాయి. సమ్ టైమ్స్ తెలుసా, భక్తి కూడా ఒక ఎంజాయ్మెంట్ కింద మారచ్చు. అంటే నాకు ఒక భక్తులు తెలుసు ప్రభు, అంటే నథింగ్, నో అఫెన్స్ ఇంటెండెడ్ ప్రభు, హి హాస్ కమ్ ఏ లాంగ్ వే టు వన్ పొజిషన్. బట్ ద థింగ్ ఈస్, ఒకసారి భక్తిలోకి వచ్చాక దేర్ విల్ బి సమ్ సటల్ కాంపోనెంట్స్ విచ్ ఆర్ నీడెడ్ టు బి రిమూవ్డ్. అది ఏంటంటే ఒకసారి ముందు భక్తిలోకి వచ్చాక, కానీ ఇది ఎక్కడ ఒక ప్రాసెస్ తో ఎండ్ అయ్యేది కాదు. ఇది అంటే ఆ భక్తికి వచ్చాము, అమ్మయ్య నేను ఇప్పుడు భక్తుడిని, 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్ పాటిస్తున్నాను, చాంటింగ్ చేస్తున్నాను, చాలు మై లైన్ ఈజ్ క్లియర్. నో, ఒక్కసారి ఈ ప్రాసెస్ ఫాలో అయ్యాక దేర్ విల్ బి సటల్ ఎలిమెంట్స్. ఈవెన్ ఇన్ భక్తుల్లో కూడా సటల్ గా ఉంటాయి ప్రభు. కొంతమందికి భక్తి ఎంజాయ్మెంట్ కూడా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, భక్తులు కొంతమంది అంటే కాకముందు మంచి ప్రతి సినిమాలో ఎలాగైతే ఒక ఐటమ్ సాంగ్ లేకపోతే ఒక కిక్ సాంగ్ ఒకటి ఉంటుంది అనమాట ఒక్కొక్క సినిమాలో. ఆ కిక్కు సాంగులు విని ప్రతి దాంట్లో కిక్కెత్తుతుంటాడు. అలాంటి వాడు కన్విన్స్ అయిపోతాడు కృష్ణుడు దేవాది దేవుడని, అండ్ ఈ ఫాలోస్ ఆల్ ద రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ అండ్ చాంటింగ్ అండ్ ఎవ్రీథింగ్ హీ డస్ ఇట్. కానీ ఆ భక్తిలో కూడా కొన్ని కీర్తనలు ఉంటాయి. ఆ కీర్తనలో కూడా హీ మైట్ బి సర్చింగ్ ఫర్ దట్ కిక్. అన్ని కీర్తనలు హీ వోంట్ ఎంజాయ్, కొన్ని కీర్తనలు హీ లైక్స్. ఆ లైక్స్ అంటే ఆ కీర్తనలు కూడా పాడతాడు, కానీ హీ ఎంజాయ్స్ హిమ్సెల్ఫ్.
ప్రభు ఇవన్నీ చాలా 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 సటిల్ థింగ్స్. సిమిలర్లీ ఎవరైనా మాతాజీ నాకు వంట సర్వీస్ ఒకటే, నేను వంట సర్వీస్ ఒకటే తీసుకుంటాను, నేను కృష్ణుడికి ప్రసాదం వండుతాను, నేను వేరే ఏం తీసుకోను, నాకు ఇదే మంచిది అని ఆ వంట చేసే కార్యక్రమంలో షీ డస్ ఎవ్రీథింగ్ రైట్. వంట చేస్తుంది, కృష్ణుడికి సమర్పిస్తుంది, అండ్ మళ్ళీ ప్రసాదం కింద అందరికీ పంచిపెట్టడం జరుగుతుంది. కానీ ఆ ప్రసాదం వండేటప్పుడు షీ వుడ్ బి ఎంజాయింగ్ బికాస్ షీ ప్రిపేర్స్ దట్ వెరీ మచ్, and she is not interested in any other service but only this interest. ప్రభు ఇవన్నీ చాలా సటిల్ థింగ్స్, చాలా చాలా సటిల్ థింగ్స్. మనము భక్తిలో చేసే ప్రతి పని నిజంగా కృష్ణుడి సాటిస్ఫాక్షన్ కోసమే చెయ్యాలి, మన సాటిస్ఫాక్షన్ కోసం కాదు అనేది అర్థం చేసుకోవాలి. ఈవెన్ కీర్తన పాడడం, ఆ కీర్తనలో మంచి కిక్ ఉందబ్బా అని పాడటం కాదు, మనం ఆ ఫీల్ అనేది తెలియాలి. కృష్ణుడి సంతోషం కోసం పాడాలి, మనం కృష్ణుడి సంతోషం కోసమే ఉండాలి. మనకు రాని పనైనా సరే కృష్ణుడి సంతోషం కోసం వి షుడ్ ట్రై అవర్ బెస్ట్. గురువు ఆజ్ఞ ప్రకారం కృష్ణుడి సంతోషం కోసమే చేయాలి, మన ఎంజాయ్మెంట్ గురించి కాదు. అది దీస్ ఆర్ ప్రభు, ఐ థింక్ లిటిల్ బిట్ డివియేషన్ ఫ్రమ్ ద పాయింట్, బట్ ట్రై టు అండర్స్టాండ్ కృష్ణ ఈజ్ నాట్ అగేన్స్ట్ ద పీపుల్ హూ ఆర్ ఎవరైతే దేవతారాధన చేయటమో, వేరే దేవుళ్ళను పూజించటమో, ఇవన్నీ చేయటం వల్ల కృష్ణుడు ఈజ్ నాట్ యాంటీ. బట్ వాళ్ళ వల్ల కలిగే ఫలితాలు చాలా టెంపరీగా ఉంటాయి, నశించిపోతాయి, అల్టిమేట్ గా మీరు నాకు చేరుకోవాలి అనేది కృష్ణుడి పాయింట్. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ వాట్ ఈజ్ ఈ సేయింగ్ ఈజ్, నిరాకారవాదులు, తెలివి లేని వారు, తక్కువ తెలివి గల దేవతా ఆరాధకుల కంటే అధ్వాన్నంగా ఉన్నారు. సో దట్స్ వాట్ ద పాయింట్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఈ ఎథీస్ మాయావాదీస్ ఆర్ మచ్ worst than these people who are doing devata aradhana అనే మనం అర్థం చేసుకోవాలి ప్రభు. ఓకే, సో దట్స్ ద పాయింట్. నెక్స్ట్ ఒక్క నిమిషం ప్రభు, చార్జ్ అయిపోయింది. సో దట్స్ వాట్ ఈస్ సేయింగ్, దట్ కృష్ణుడికి నిత్యమైన రూపం, గుణాలు, లీలలు ఉంటే మనం ఈ విషయాలు అన్ని వేళ ఎందుకు గుర్తించము? కృష్ణునికి నిత్యమైన రూపం అంటే పర్మనెంట్ బాడీ ఆర్ స్పిరిచువల్ బాడీ ఈజ్ దేర్, అండ్ గుణాలు, లీలలు ఉంటే మనం ఈ విషయాలు అన్ని వేళలా ఎందుకు గుర్తించము? అందుకే భౌతిక పదార్థానికి దూరంగా ఉన్న మరియు అతీంద్రియవాదులు అని కూడా పిలువబడే మాయావాదులు కృష్ణుణ్ణి ఎందుకు చూడలేరు అనే అల్పబుద్ధి. ఎందుకు చూడలేరు అంటే ఇదే, కృష్ణుడు అందరికీ తనకు తాను బహిర్గతం చేయడట. హీ డజంట్ రివీల్ హిమ్సెల్ఫ్ టు ఎవ్రీవన్. ఎందుకు? హీ సేయింగ్ ఫర్ దట్ ఆల్సో, హీ సేయింగ్ నాహం హీ సేయింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్. నేను అందరికీ నేను ఎందుకు ఇది చేయను అనే దానికి హీ సేయింగ్ దట్ మూడులకు మరియు మందబుద్ధులకు నేనెన్నడూను వ్యక్తము కాను, వారికి నేను నా యోగమాయచే కప్పబడి ఉందును, అందుచే వారు నేను అజుడునని అవ్యయుడనని ఎరుగురు. దట్స్ వాట్ ఈస్ సేయింగ్. మూడులకు మరియు మందబుద్ధులకు నేనెన్నడూను వ్యక్తము కాను. ఇట్ ఇస్ ఇన్ శ్లోక 25 7th chapter. మూడులకు మరియు మందబుద్ధులకు నేను ఎప్పుడు వ్యక్తము కాను, వారికి నేను నా యోగమాయచే కప్పబడి ఉందును, అందుకే వారు నేను అజుడునని అంటే పుట్టుక లేని వాడినని, అవ్యయుడనని ఎరుగును, నశింపు లేని వాడినని అంటే అని నమ్ముతుంటారట. సో దట్స్ వాట్ హీఈస్ ట్రైయింగ్ టు సే ఇన్ దిస్. అండ్ ఈవెన్ శిశుపాలుడు, దిస్ ఇస్ ద పిక్చర్ ఆఫ్ కృష్ణ కిల్లింగ్ శిశుపాల. ఓకే, ఆ శిశుపాలను కూడా ఏదో విరక్తితో ఇది చేయటం కాదు ప్రభు. ద థింగ్ ఈజ్, ఈవెన్ ఫర్ ద డెమన్స్ హూ ఆర్ కిల్డ్ బై కృష్ణ, ఇట్ ఈస్ టు ఎన్షూర్ దట్ హీ ఈస్ డిక్రీజింగ్ సమ్ మోర్ లైఫ్స్. ఇంకా ఫర్దర్ పాపాలు ఈ పర్టికులర్ బాడీలో చేయకుండా he is giving an opportunity to them by killing them in this life అని అర్థం చేసుకోవాలి ప్రభు. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ సో మాయ యొక్క భ్రమ నుండి కృష్ణుడి యొక్క భక్తికి. దేవుడు మాయతో కప్పబడి ఉంటాడు. దేవుడు మాయతో కప్పబడి ఉండడు.
దేవుడు మాయతో కప్పబడి ఉండు, కానీ మన దృష్టి మాయచే కప్పబడి ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. సో వీఆర్ అవర్ విజన్, అంటే మన విజన్, మన దృష్టి అనేది ఇంకా దేవుణ్ణి చూసే అంత ప్యూరిటీ లేదు మన దృష్టిలో. అది మనం అర్థం చేసుకోవాలి ప్రభు. కానీ మన దృష్టి మాయచే కప్పబడి ఉంటుంది. దేవుడి యొక్క జ్ఞానము ఎప్పుడూ మాయతో కప్పబడదు. మరియు ప్రతి ఒక్కరి గతం, వర్తమానం మరియు భవిష్యత్తు గురించి ఆయనకు తెలుసు అని కృష్ణుడు క్లియర్గా చెప్తున్నాడు ఇక్కడ. మాయ యొక్క బ్రహ్మ నుండి నెక్స్ట్ సేమ్ థింగ్ ఇన్ ఎక్స్టెన్షన్, కృష్ణుడికి గతం, వర్తమానం మరియు భవిష్యత్తు తెలుసు. దట్స్ వాట్ ఈజ్ ఈవెన్ కోటింగ్ ఇన్ 26th శ్లోక ఇన్ ది 7th chapter. ఓ అర్జున, దేవాది దేవుడైన నేను గతములో జరిగిన సమస్తమును, ప్రస్తుతము జరుగుచున్న సమస్తమును, భవిష్యత్తులో జరగబోవు సమస్తమును ఎరుగుదును. అదే విధముగా నేను జీవులందరినీ ఎరుగుదును, కానీ నన్నెవరును ఎరుగరు అనేది ఎవరు ఎరుగరు అని హీస్ క్లియర్లీ సేయింగ్. ఎందుకు కృష్ణుని గురించి ఎవరికి తెలియదు? ఎందుకు కృష్ణుడి గురించి ఎవరికి తెలియదు? ఆల్రెడీ వీ హావ్ డిస్కస్ దిస్. ఏమంటున్నారంటే కోరిక మరియు ద్వేషముల నుండి జన్మించిన ద్వంద్వములచే మోహితులై జీవులందరూ మోహములోనే జన్మించుచుందురు ఈ సేయింగ్. సో ఈ ద్వంద్వాల మాయ నుంచి విముక్తి పొందిన మరియు సో హీస్ ట్రైంగ్ టు సే దిస్ ఐటమ్స్, అంటే జీవులు ఒక్కసారి ఈ బ్రహ్మాండంలో బయటపడంగానే దీస్ త్రైగుణాలు కానివ్వండి, లస్ట్, గ్రీడ్ అండ్ యాంగర్, ఈ పారామీటర్స్తో హీ వుడ్ బి దే వుడ్ బి బౌండ్ బై ఇట్. అండ్ ఈ సృష్టిలో ఉన్న డ్యువాలిటీ వాళ్ళని ఇంపాక్ట్ చేసి అగైన్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గెట్ దట్ విజన్. ఆ విజన్ రావాలంటే అగైన్ ఇట్ హ్యాస్ టు పర్ఫార్మ్ లాట్ ఆఫ్ ఆస్టిరిటీ అండ్ లాట్ ఆఫ్ రెగ్యులేషన్స్ he has to follow. అది మనం అర్థం చేసుకోవాలి ప్రభు. సో ఈ ద్వంద్వాల మాయ నుంచి విముక్తి పొందిన మరియు కృష్ణ భక్తి చేసే అర్హత కలిగిన వాడు ఎవరైనా ఉన్నారా? అగైన్ ద క్వశ్చన్ ఈజ్, ఈ డ్యువాలిటీ ఆర్ మాయ నుంచి విముక్తి పొందిన మరియు కృష్ణ భక్తి చేసే అర్హత కలిగిన వాడు ఎవరైనా ఉన్నారా అనేది క్వశ్చన్. సో ఫర్ దట్ హీ సేస్, ఎవరు అంకిత భావంతో భక్తిని చేయగలరు ఈజ్ ద పాయింట్. దట్ ఫర్ దిస్ హీ సేస్, పూర్వజన్మలలోను ప్రస్తుత జన్మలోను పుణ్యకర్మలను అనుసరించువారు పాపములను పూర్తిగా కొనిన వారు ద్వంద్వ మోహముల నుండి విడివడిన వారై నా భక్తియుక్త సేవలో దృఢ నిశ్చయముతో నెలకొందురు అని సేయింగ్ ఇన్ 28. కృష్ణుడు తనను ఆరాధించే 3 రకాల సకామ భక్తుల గురించి మాట్లాడారు. ఇప్పుడు అతను విముక్తిని కోరుకునే 4వ రకం సకామ భక్తుల గురించి వివరిస్తాడు. ఓకే, సో ఈ సేయింగ్ మోక్షకామి భక్త. సో 29th వాట్ ఈస్ ఈ సేయింగ్? తను ఏం చెప్తున్నాడు? హీస్ ట్రైంగ్ టు సే, వృద్ధాప్యము మరియు మృత్యువుల నుండి ముక్తిని పొందుటకై యత్నించు బుద్ధిమంతులు భక్తియుక్త సేవలో నన్ను ఆశ్రయించుదురు. ఆధ్యాత్మిక కర్మలను గురించి సమగ్రముగా ఎరిగిన వారగుటచే వారు యథార్థముగా బ్రహ్మస్వరూపులు అయి ఉందిరి. సో ఈస్ కోటింగ్ ప్రభు, ఈస్ కోటింగ్ దట్ హూ కెన్ బికమ్ క్లోజ్ టు మీ అనే పాయింట్ ని ఈజ్ రీట్రేటింగ్ అగైన్ అండ్ అగైన్. నాపై సంలగ్నమైన మనస్సు కలిగిన వారు దేవాది దేవుడనైన నన్నే సమస్త భౌతిక జగత్తులకు, సర్వదేవతలకు, సమస్త యజ్ఞములకు అధిపతిగా ఎరిగి మరణ సమయమున నన్ను, అంటే దేవాది దేవునిగా అవగాహన చేసుకొని ఎరిగి ఉందురు. దట్స్ వాట్ ఈస్ టాకింగ్ అబౌట్. ఆది భూత, ద శ్లోక సేస్ ద సేమ్ థింగ్. 30th శ్లోక ఏం చెప్తుందంటే, సాది భూతాది దైవం మాం సాది యజ్ఞం చయే విదు ప్రయాణకాలే పిచ మాం తే విదుర్యక్త చేతసహ. ఆదిభూత అంటే భౌతిక అంటే ఈ షుడ్ బి ఇన్ ఫుల్ కాన్షియస్నెస్. ఆయనకి ఫుల్ కాన్షియస్నెస్ ఏముండాలి? అన్ని భౌతిక జగత్తులకి నేనే అల్టిమేట్, సకల దేవతలకు నేనే అల్టిమేట్ అనే కాన్షియస్నెస్ ఉండాలి. ఆది యజ్ఞ, సమస్త యజ్ఞాలకు అధిపతిగా మరియు నా సంపూర్ణ భావనలో ఉండేవారు మరణ సమయంలో నన్ను అర్థం చేసుకొని ఎరిగి ఉంటారు. ప్రయాణ కాలే, దట్స్ వాట్ ఈస్ టాకింగ్ అబౌట్, ప్రయాణ కాలే. సో దట్ ఈస్ అబౌట్ 30th శ్లోక. అండ్ అది మనం అర్థం చేసుకోవాలి. దట్స్ ద సేమ్ పాయింట్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. లైక్ మనం మరణ సమయమున మనం గుర్తు చేసుకోవడం అనేది ఈజ్ ద గోల్
what everyone are needed to have and move forward. సో అలాగే సో మనకు బేసికల్గా ఈ భోగ వృత్తి సేవా వృత్తితో ఎస్పెషలీ మనకున్న కాన్షియస్నెస్కి ఈ పర్టికులర్ కాలాన మనది సేవా వృత్తితో చేసుకునే కాన్షియస్నెస్ అనేది ఇంపార్టెంట్ ప్రభు. మిగతా వాట్ ఎవర్ ఈ భోగ వృత్తి సేవా వృత్తి అని ఆల్రెడీ వీ హావ్ డిస్కస్డ్ ఎ లాట్ అండ్ always we have to ensure that we need to be more bind or inclined towards seva, and with this seva only we would be able to improve our consciousness accordingly. That's what again ఈ 7వ అధ్యాయంలో 6 రకాలైన భక్తుల గురించి he is saying the same thing. Ardho జిజ్ఞాసుర్ అర్ధాది మోక్షకామి జ్ఞాని and కేవల భక్త is the ultimate Kevala Bhakta. I don't know whether we can imagine, Prabhu. I don't know whether you can imagine or not. Kevala Bhakta is whatever manaku manchi jarigina chadu jarigina ante ultimate ga Krishna is the only person. I think he is doing this. Tanu నాకు ఇంత నెగిటివ్ నాకు ఇంత చేస్తున్నా అంటే నా ప్యూరిఫికేషన్ గురించి ఏమో అనే ఉద్దేశంతోనే కృష్ణుడు చేస్తున్నాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రభు. అండ్ లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రభు రాఘవ్ ప్రభు అని ఉండేవారు ప్రభు. I think he's one among the direct disciples of Srila Prabhupada. ఆయన కల్కట్టా ఆర్ మాయాపూర్ సంస్థలో ఆ డీటీస్ కొంతమంది రాబర్స్ దొంగలించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆయన బై బర్త్ ఈజ్ ఏ యుఎస్ సిటిజన్, యుఎస్ ఆర్ రష్యన్ సిటిజన్ ఐ బిలీవ్. సారీ. ఆయన కొంతమంది దుండగులు అక్కడ విగ్రహాలు చోరీ చేస్తుండగా ఆ విగ్రహాలని కాపాడుటకై చాలా ప్రయత్నించి ఆ ప్రయత్నంలో ఈ దుండగులు బాంబు వేశారు. ఆ బాంబులో ఆయన ఒక కాలు పోయింది ప్రభు. ఆయన ఒక కాలు పోయింది అండ్ he has not left Krishna. Okay, and those are the Kevala Bhaktas. Whatever the thing happens in their life, they take it as it has it is decided by Krishna. It is something Krishna is doing for my good అనే భావంతో ఉన్నవాళ్ళు ప్రభు కేవల భక్త అంటే. అలా చాలా రేర్గా ఉంటారు ప్రభు. బట్ దిస్ ఈస్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ భక్తి వేర్ దే ఆర్ షూర్ ఆఫ్ reaching the abode. Okay, so these are different categories prabhu. And I'm just trying to say these are the types of bhaktas what we have. So ఇంతటితో మనకు ముగుస్తుంది. సో ఆల్రెడీ చెప్పినట్టుగా we have seen అంటే హియరింగ్ వీటన్నిటి మీద నమ్మకం కలగడానికి ప్రభు శ్రవణం there are again 9 ways of 9 categories how we can increase faith in Krishna. One is Shravanam, Kirtanam, Pada Sevanam, Archanam. There are a lot of almost 9 categories. 9 categories. Shravanam is one of the important thing where you gain the faith towards Krishna by hearing about him lot. Starting manaku వేగ్గానే తెలుస్తుంది. నేను మొన్న రీసెంట్గానే మన గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టాను, బెడ్ టైమ్ స్టోరీస్ ఆఫ్ కృష్ణ అని ఓన్లీ పిల్లలకు మాత్రమే. ఒక మాతాజీ, దామోదర్ ప్రియ మాతాజీ, మా సత్సంగంలో ఒక మాతాజీ ఉన్నారు. షీఈస్ ఫ్రమ్ లండన్. అంటే రీసెంట్గానే తను ఇండియా వచ్చింది. సో షీ హాజ్ టేకన్ అప్ ది సర్వీస్ ఆఫ్ టెల్లింగ్ కృష్ణ స్టోరీస్, బెడ్ టైమ్ స్టోరీస్ ఎవ్రీ డే బిట్వీన్ మండే టు ఫ్రైడే నైట్ 8:15 PM. బెడ్ టైమ్ స్టోరీస్ ఆఫ్ కృష్ణ జరుగుతుంటుంది ప్రభు. I don't know if you are interested, you can request your kids also to join that link and participate. That's only for kids. Okay, so this is about శ్రవణం అంటే మాతాజీ చెప్పడం లాంటిది. సో మనం వినటం లాంటిది, ఎవరైనా రికార్డింగ్ వినటం కానీ, అండ్ సాధువుల నుంచి మంచి మాటలు వినటం కానీ, ఇవన్నీ దిస్ ఆల్ కమ్ అండర్ శ్రవణం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ప్రభు. సో with this we end the 7th chapter. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ప్రభు? మనం 8వ చాప్టరు భగవత్ ప్రాప్తి గురించి మాట్లాడతాం.
భగవత్ ప్లస్ ప్రాప్తి. ఓకే, ఎనీ క్వశ్చన్స్ ప్రభు? రాజేష్ ప్రభు, వినయ్ ప్రభు, దయచేసి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి ప్రభు. మహేష్ ప్రభు. ప్రభు వినపడుతుందా ప్రభు? ఒక డౌట్ చెప్పండి ప్రభు. ఇప్పుడు మీరు అన్నారు కదా, అంటే కృష్ణుడిని పూజించని వాళ్ళకు కూడా కృష్ణుడి యొక్క బ్లెస్సింగ్స్ ఉంటాయి అన్నారు కదా, అంటే ఏ విధంగా? ప్రభు వినాయకుడు ఉన్నాడు. సో వినాయకుడిని పూజించే వాళ్ళు ఉంటారు, వినాయకుడిని పూజించే వాళ్ళు ఉంటారు, లక్ష్మీదేవిని పూజించే. యాక్చువల్లీ నేను ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పినట్టున్నాను మీకు. నాతో పాటు స్టాక్హోమ్ లో ఉండేవారు ఒక మాతాజీ, వరలక్ష్మి మాతాజీ అని. ఆవిడ ఎవ్రీడే లలితా సహస్రనామము ఓన్లీ ఆవిడ లక్ష్మీదేవిని పూజిస్తుంది ప్రభు. లక్ష్మీదేవిని పూజిస్తుంది. కొంతమంది వినాయకుడినే పూజిస్తారు, కొంతమంది శివుణ్ణే పూజిస్తారు, కొంతమంది ఇది నవగ్రహాలకు పూజిస్తారు. సో దర్ ఆర్ లాట్ ఆఫ్ వాళ్ళకి చేసినప్పటికీ వాళ్ళకి వచ్చే రిజల్ట్స్, అంటే వాళ్ళకి రిజల్ట్స్ కూడా వస్తాయి, వాళ్ళకి మంచి కూడా జరుగుతుంది. వాళ్ళు ఆ దేవతల్ని పూజిస్తే ఆ మంచి కూడా జరుగుతుంది. ఆ మంచి కూడా జరిగేది నాకంటే ప్రమోషన్ అయినా సరే, ఏదైనా సరే, అంటే మానిటరీ బెనిఫిట్ కావాలన్నా సరే, ఏదైనా సరే మన దేవతలకు పూజిస్తే ఏదైతే జరగాలని పూజిస్తామో ఆ ఇంటర్న్ వచ్చే రిజల్ట్ కూడా మీ ఏదైతే మనకు వస్తుందో ఆ రిజల్ట్ కూడా ఇంటర్న్ కృష్ణుడి నుంచి వినాయకుడి ద్వారానో, కృష్ణుడి నుంచి లక్ష్మీదేవి ద్వారానో రావటం జరుగుతుంది. అది వాళ్ళు అర్థం చేసుకోరు, వాళ్ళకి కనిపించేది ఓన్లీ ఇదే. మనకేంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆఫీస్లో ప్రభు, మన ఐటీ ఆఫీస్లో మీకు రీసెంట్ గా నేను ఒక మా టీమ్ లీడ్తో అడిగా, ఏంటంటే శశి ఇళ్లలో ఎంతమందికి ప్రమోషన్ ఇవ్వచ్చు చెప్పు, ఆల్మోస్ట్ ఒక 45 to 50 మెంబర్స్ దాకా ఉన్నారు కదా, ఎవరు రికమెండ్ చేస్తావు, నాకు కొంచెం బిజినెస్ జస్టిఫికేషన్ ఇవ్వు, వాళ్ళని కొంచెం ప్రొజెక్ట్ చేద్దాము అని నేను రిక్వెస్ట్ చేశాను మా వన్ ఆఫ్ మై టీమ్ లీడ్, సర్వీస్ డెస్క్ టీమ్ లీడ్తో. సో ఆ అమ్మాయి వచ్చేసి ఈ 5 మహేష్, వీళ్ళ 5 మనం రికమెండ్ చేద్దాం, రియల్లీ వీళ్ళు మన మొత్తం టీంకి బ్యాక్ బోన్ మహేష్. వీళ్ళందరూ నిజంగా చాలా లాస్ట్ 4-5 months డ్యూరింగ్ ద ట్రాన్సిషన్ ఫేజ్ చాలా చక్కగా పనిచేశారు. సో మనం వాళ్ళని రికమెండ్ చేయొచ్చు అని ఆ అమ్మాయి నాకు వాళ్ళ పేర్లు రికమెండ్ చేస్తూ నాకు ఇచ్చింది. నేను ఇంటర్న్ మా బాస్కి 1-to-1 పంపించుకొని, బికాజ్ యాజ్ అ డెలివరీ మేనేజర్ ఆమె ప్రాజెక్ట్ మొత్తానికి ఐ విల్ బి హెడింగ్ ఇట్. కానీ ఇంటర్న్ నేను నా మేనేజ్మెంట్, నా లీడర్షిప్ టీమ్కి నేను పంపించి ఐ టు ఇనిషియేట్ దట్ అండ్ ఐ గెట్ దట్ ఇనిషియేటెడ్ అండ్ వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది. వాళ్ళ ప్రమోషన్ వచ్చాక ప్రమోషన్ వచ్చిన వాళ్ళకి డైరెక్ట్ కనపడేది ఎవరు? ఎందుకంటే వాళ్ళు నాతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వాల, వాళ్ళ సర్వీస్ లీడ్ అయిన శశితో ఇంటరాక్ట్ అయ్యారు. సో ఇంటరాక్ట్ అయితే వాళ్ళకి తెలిసేది ప్రమోషన్ ఎవరు ఇప్పించారంటే నాకు నా లీడ్ ఇప్పించిందని అనుకుంటారు కదా. సో బట్ ఇంటర్న్ ఎవరు? నేను కూడా కాదు, మా బాస్ ఇప్పించాడు, మనం రికమెండ్ చేసాం అంతే. జస్ట్ ఓకే కృష్ణ, దే ఆర్ ఆస్కింగ్ దిస్ థింగ్, ప్రాబబ్లీ ఇఫ్ యూ గివ్ దిస్ దే విల్ ఇంక్రీజ్ మోర్ ఫెయిత్, ఇంకా ఎక్కువ నా మీద ఫెయిత్ కలుగుతుందేమో, ఫెయిత్ కలిగితే సమ్హౌ నేను వాళ్ళని ఎలాగోలా కృష్ణుడి నీ వైపు డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను. సమ్హౌ దిస్ ఇస్ హౌ ఇట్ గోస్ ప్రభు. మనకు ఎలాగైతే ఈ ప్రమోషన్ తీసుకున్న ఎగ్జాంపుల్లో ఎలా అయితే కింద ఆన్ ద గ్రౌండ్ పనిచేసే అసోసియేట్ కి నా లీడే నాకు ప్రమోషన్ ఇస్తున్నాడు అనే ఇదిలో ఉంటాడో, ఇది కూడా అలాంటిదే ప్రభు. అండ్ దిస్ ఇస్ నథింగ్ రాంగ్, కృష్ణ ఇస్ నాట్ అగేన్స్ట్ ఇట్. హీ లైక్స్ ద పీపుల్ హూ ఆర్ ఈవెన్ డూయింగ్ దిస్ అదర్ డెమిగాడ్ వర్షిప్ ఆల్సో అని గుర్తు చేసుకోవాలి ప్రభు. అది ఎలా ఏ రకమైన అయినా అయిండొచ్చు ప్రభు. అంటే మెటీరియలిస్టిక్, నేను స్వతహాగా
అంటే అఫ్ కోర్స్ నాకేంటో చిన్నప్పుడు నేను తెలుసో తెలియదు కానీ సంభవం నాకు వేరే కృష్ణుడు అనే క్యారెక్టర్ చిన్నప్పటి నుంచి ఏదో ఆయన చేసే పిచ్చి పనులు కానివ్వండి, లేకపోతే అంటే అమ్మని ఏడిపించడం కానివ్వండి, లేకపోతే అమ్మ కొట్టడం కానివ్వండి, లేకపోతే పాములు ఆడటం కానీ, పాము మీద నాట్యం ఆడటం కానివ్వండి, లేకపోతే కంసుడిని డుషుం అని కొట్టడం కానివ్వండి, నాకెందుకు కృష్ణుడి క్యారెక్టర్ చిన్నప్పటి నుంచే ఇలా హీరోయిక్ గా అనిపించేది. ఇంకా నాకు వేరే దేవతలు అండ్ లక్కీగా మా ఇంట్లో కూడా చిన్నప్పటి నుంచి కులదైవం మాకు వెంకటేశ్వర స్వామి అండ్ ఎవ్రీ ఏడాది మేము తిరుపతి వెళ్ళేవాళ్ళం. మాకు హిడెన్ ఎజెండా ఉండేది, మాది వేరు, భక్తికి తెలియదు కానీ సంహవ్ వి యూస్ టు గో దేర్. అరే కొత్త ఎన్విరాన్మెంట్, 3-4 రోజులు చక్కగా మంచి ఎన్విరాన్మెంట్ ఉంటే బాగుంటుంది అంటే రియలీ సంహవ్ చిన్నప్పటి నుంచి అక్కడ తిరుపతిలో ఆ అంబియన్స్ నాకు బాగా నచ్చేది ప్రభు. అంటే కంటిన్యూస్ గా ఆ ఉచ్చారణ రావటం అవన్నీ ఐ రియలీ యూస్ టు లవ్ దట్ ఎన్విరాన్మెంట్. మంచి హోటళ్ళు ఉండేవి, తినొచ్చు బాగా, బయట ఫుడ్ తినొచ్చు అని ఏదో వాట్ ఎవర్ బి ద నెగిటివ్ రీజన్స్ బిహైండ్ ఇట్ సంహవ్ వి వర్ ఇంక్లూడింగ్ ఇట్. ఈ రకంగానే ఏ దేవతలకైనా సరే ఎలాంటి భౌతిక కోరికలతో వెళ్ళినా, ఎలాంటిదైనా ప్రభు, నాట్ నెగిటివ్ బట్ ఎలాంటి కోరికలైనా దేవతలు ఇచ్చేస్తారు. అండ్ కృష్ణ ఆల్సో లైక్స్ ఇట్ అండ్ హీ ఈస్ నాట్ అగేన్స్ట్ ఇట్. అండ్ దట్ వాట్ ఎవర్ ద రిజల్ట్స్ ఆర్ గివెన్, అంటే మనం ఈ దేవుడు ఇచ్చాడు అనుకుంటాం, బట్ ఇన్ టర్న్ దట్ ఈస్ గివెన్ బై కృష్ణ అనేది మనం అర్థం చేసుకోవాలి. I don't know Prabhu whether I answered you or not. Correct. And I have just given an example of my office and the promotion, and similar you can do the same thing with everywhere. Cricket ganivandi ekkadaina sare I can apply the same example everywhere. Hare Krishna Prabhu, dandavat pranam. ప్రభుజీ అంతెందుకు, అసలు భక్తులు కాని వాళ్ళని ఎవరినైనా సరే కానీ ఎవరిలోపైనా పరమాత్మ లాగా ఉంటాడు కదా ప్రభుజీ, ఎవరిని వదిలిపెట్టడు. ఈవెన్ పురుగులాగానే ఎలా ఉన్నా ప్రతి ఒక్కరి దాంట్లోకి తన పరమాత్మ లాగా ఉంటాడు. ఈవెన్ మాయావాది దేవుడు లేదన్న వాళ్ళకి అయినా సరే గాని, ఎవరికైనా సరే గాని ఆయన ఎవరిని వదలలేదు, ఎందుకంటే అందరూ తన పిల్లలు కాబట్టి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎలా అంటారంటే, ఇప్పుడు మన పిల్లలే ఉన్నారనుకోండి నలుగురు, ఒకలేమో ఎవ్రీ టైము బాగా ఏంటి గొడవ పడుతూ మనం చెప్పిన దానికి అగేన్స్ట్ గా చేస్తూ అలా ఉంటారు. ఒకలేమో చాలా పద్ధతిగా మనం అన్న విషయాలన్నీ వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. సో ఇప్పుడు పేరెంట్ గా మనం ఎవరిని రిజెక్ట్ చేయము, ఎవరిని హేట్ చేయము. బట్ కానీ ఎక్కడో చోట ఒక స్మాల్ సాఫ్ట్ కార్నర్ ఉంటది కదా, ఎందుకంటే ఈడు ఎంత పద్ధతిగా నేను చెప్పిన మాటలు వింటున్నాడు అనే ఒక డీలింగ్ విత్ దట్ కిడ్స్ ఉంటది కదా, అది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదా ప్రభుజీ. అదొక్కటే చేంజ్. అంటే భక్తులు అంటే తనని తను చెప్పిన విషయాలు చేసేవాళ్ళు, సో వాళ్ళతో డీలింగ్ వేరేగా ఉంటుంది. ఎవరిని హేట్ అయితే చేయరు, ఎందుకంటే అందరు తన బిడ్డలే. కానీ ఎప్పుడు ఎదురు తిరుగుతూ ఆయనకి విల్ కి అగేన్స్ట్ గా చేసే వాళ్ళతో లిటిల్ బిట్ మనము మన పిల్లలతో కూడా లిటిల్ బిట్ కొంచెం గట్టిగా ఉంటాం కదా, సో దట్ వాళ్ళని రైట్ ట్రాక్ లోకి తీసుకురావడానికి. ప్రభుజీ అంతే, మనం ఎలా డీల్ చేస్తాం అంటే, మనం ఆయనలో పార్ట్స్ మీ కదా, అన్ని ఆయనలోంచి మంచి విషయాలన్నీ ఆయనలో కొంత పాటలు మనం ఇమిటేట్ చేస్తాం. సో అది ప్రభు. సో క్విక్ గా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ప్రభు? లేదు ప్రభు. ఓకే, సో యా, సో మనకు ఓకే, సో ఐ థింక్ మనకు ఇప్పుడు చాప్టర్ అయిపోయింది ప్రభు. మనం 8th చాప్టర్ విల్ బి స్టార్ట్. ఐ థింక్ 1 minute ప్రభు. అండ్ ప్రభు ఈ పర్టికులర్ క్యారెక్టర్స్ లో మీకు ఎవరికైనా మహాభారత క్యారెక్టర్స్ లో ఎవరైనా ఐ డోంట్ నో ఏదైనా ఏ రకమైన డౌట్ కానీ ఎక్కడైనా ఓకే ఈ పర్టికులర్ ఆస్పెక్ట్స్ లో ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా చేశాడు, ఎవరు ఇతను, అలాంటివి ఏమైనా హ్యావ్ యూ ఎవర్ హ్యాడ్ ఎనీ డౌట్స్? అంటే ఏమైనా అంటే లాస్ట్ టైం మనం వన్ ఆఫ్ ద సెషన్స్ మనం అనుకున్నాం, అంటే కర్ణుడి గురించి మాట్లాడుకున్నాం. ఎందుకు మనకు ఒక ఇది ఎందుకు అలా జరిగింది అని మనకు మిస్కన్సెప్షన్స్ కొన్ని ఉన్నాయి ప్రభు. ఆ ఉన్నాయి, we were trying to clear it up. బట్ అలాగే మీకు వేరే క్యారెక్టర్ ఏదైనా మహాభారతంలో కానివ్వండి, ఏదైనా క్యారెక్టర్ గురించి ఏదైనా డౌట్, ఇతను మంచివాడేనా ఇతను కాదా, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్ ప్రభు నిర్మావటంగా అడగొచ్చు.
because 8th chapter only, the 8th chapter we will be going ahead next week, but I wanted if you have any questions here. మహేష్ ప్రభు గారు, నాకు డౌట్ ఉందండి. సారీ, నాకు కరెంట్ పోయి డిస్కనెక్ట్ అయిపోయిందండి. డిస్కనెక్ట్ అయిపోయింది, రీజాయిన్. ఓకే, ఇది ఏం లేదంటే, మీరు కృష్ణుడు మనీని అడిగితే కూడా సంతోషంగా ఇచ్చేస్తాడు అని ఒకటి పాయింట్ అన్నారు ఒక స్లైడ్ లో. అంటే మనీకి ఎందుకు అడిగితే కూడా ఇస్తాడు అనేది నాకు ఒకటి అర్థం కాలేదండి. అది ఎందుకు అట్లా? ప్రభు, ఇది ఆల్రెడీ యాక్చువల్లీ మీరు డిస్కనెక్ట్ అయినట్టున్నారు ప్రభు. వినయ్ ప్రభు కూడా ఇదే ఇప్పుడు ఆన్సర్ ఇచ్చాను. కానీ విషయం ఏంటంటే ప్రభు, హీ సేయింగ్ దట్ ఇంత ముందు స్లైడ్ లో చెప్పినట్టుగా he even loves the people, he even likes the people or loves the people who even do other devata aradhana. అంటే మనీ గురించి కానివ్వండి, డిగ్రీల గురించి కానివ్వండి, లేకపోతే నాకు మంచి లైఫ్ పార్ట్నర్ కావాలని కోరుకునే వాళ్ళనైనా కానివ్వండి, he likes everyone who approaches devatas also is fine with it. He is fine with it. ఎందుకు అంటే somehow it increases the faith on the devata, right? ఇప్పుడు ఆ మనీ గురించి అడిగారు అనుకోండి, ఎవరైనా భక్తులు మనీ గురించి వరం అడిగారు అనుకోండి, మనీ ఇచ్చాడు అనుకోండి, ఆ భక్తుడికి ఆ దేవత మీద, దేవుడు కానీ దేవత మీద నమ్మకం కలుగుద్ది కదా, ఇంకా ఫెయిత్ ఇంక్రీజ్ అవుతుంది కదా. ఆ ఫెయిత్ ఇంక్రీజ్ అవుతాయి కదా, దట్ పర్టికులర్ దేవత, అఫ్ కోర్స్ ఆ మనీ ఇచ్చేది కూడా ఇంటర్న్. ఇందాక నేను అదే ప్రమోషన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. నేను ప్రమోషన్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు మీరు ఉన్నారా ప్రభు? అది ఉన్నారా? మా ఆఫీస్ లో ఒక అబ్బాయికి ప్రమోషన్ అడిగాను, అది చెప్పినప్పుడు ఉన్నారా మీరు? అది ఉన్నాను. తర్వాత సో అదే ఎగ్జాంపుల్ గా ప్రభు, ఇప్పుడు ఏంటంటే మనకు ఆ పర్టికులర్ దేవతను పూజించే వాళ్ళు ఏదైతే వరం ఇస్తారో, ఆ వరం కూడా కృష్ణుడు ఆ దేవత మీదగా కృష్ణుడు ఇస్తున్నట్టే. ఇవ్వంగానే ఆ క్యాండిడేట్ ఆ దేవత మీద నమ్మకం కలుగుతుంది, ఫెయిత్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది, రైట్? ఆ ఫెయిత్ ఇంక్రీజ్ అయినప్పుడు, ఆ ఫెయిత్ ఇంక్రీజ్ అయ్యి that devata would somehow will try to divert that faith towards Krishna. There is a possibility. ఆ ఫెయిత్ ని మాత్రం చాలా సటిల్ గా కాపాడుకుంటూ ఇచ్చేస్తాడు. సో there is a possibility దేవతల మీద, ఎందుకంటే ఆ ఇంటర్న్ ఎంత ఇదైనప్పటికీ they would be inspiring somehow for the people to route to Krishna, because intern everything is coming from there only. ఇప్పుడు ఇందాక ప్రమోషన్ తీసుకున్న ఎగ్జాంపుల్లో, ఇప్పుడు వాళ్ళు పొగుడుతున్నారు అనుకోండి, ఆ లీడ్ ని పొగుడుతున్నారు అనుకో, అబ్బా నువ్వు చాలా చాలా గ్రేట్ అండి, నాకు ప్రమోషన్ ఇప్పించారు, చాలా నువ్వు లేకపోతే ఏమైపోద్దో అని ఉందనుకోండి. దేవతలు అలా కాదు. దేవతలు ఏంటంటే వాళ్ళకి ఇచ్చారు అని వాళ్ళు ఇది తీసుకోరు, ఇట్ ఈస్ గివెన్ బై కృష్ణ ఓన్లీ అని చెప్తాడు. అలానే లీడ్, నేను కాదురా బాబు, మన మేనేజ్మెంట్ కి థ్యాంక్స్ చెప్పరా బాబు, వాళ్ళు ఇప్పించారు అని చెప్పాలి. సో సమ్హౌ సటల్ గా ఆ ఫెయిత్ ని కాపాడతారు ప్రభు దేవతలు అండ్ కృష్ణ. ఎందుకు వరాలు ఎందుకు ఇస్తారంటే ఆ ఫెయిత్ ని కాపాడడానికి, ఫెయిత్ ని కాపాడి సమ్ టైమ్ ఆర్ సమ్ పాయింట్ ఇన్ ద లైఫ్ టైమ్, ఇన్ దిస్ లైఫ్ టైమ్ ఆర్ నెక్స్ట్ లైఫ్ టైమ్, ఇట్ విల్ బి డైవర్టెడ్ టు హిమ్. కానీ ప్రభుజీ, కానీ దాంతో వచ్చే నెగటివ్ ఎఫెక్ట్ కూడా మనం బేర్ చేయాల్సి వస్తుంది. అది కానీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడే అది ప్యూరిఫైడ్ గా ఇస్తాడు, మనకి మంచిది. కానీ డబ్బులు గురించి అడిగినప్పుడు మనిషిని ప్యూరిఫై చేసి ఇస్తారు అన్నారు కదా. అంటే ఇప్పుడు అతను కోరిక అడగగానే ఇచ్చేసి దాని వల్ల వచ్చే నెగటివిటీ వి హావ్ టు ఫేస్ ఇట్. అది దేవతల కోసం ప్రభుజీ, దేవతల కోసం అయితే మన కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంటెన్షన్ చూస్తాడు. మనకి ఫ్యూచర్ లో అది నిజంగానే హెల్ప్ఫుల్ లేకపోతే నెగటివ్ ఎఫెక్ట్, ఇలాంటి లాట్ ఆఫ్ థింగ్స్ చూస్తారు. అదే దేవతా ఆరాధనలో ఏంటంటే శాంక్షనర్ కృష్ణనే, బట్ కానీ మనం కొన్ని పూజలు వ్రతాలు చేసినప్పుడు మనం ఫోర్స్ చేస్తాం దేవతల్ని మనకి అవి ఇవ్వమని. సో వాళ్ళు ఇస్తారు కూడా, వాళ్ళు ఇవ్వక తప్పదు, కానీ దానికి కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ చేస్తాం. అని అదే, కానీ కృష్ణ అల్టిమేట్ గా చెప్పేది ఏంటంటే, మీకు ఏం కావాలన్నా నా దగ్గరికి రండి, నేను ఇస్తాను. సో దట్ ఏంటంటే, అదే నేను చెప్పినట్టు, ఒకసారి చాక్లెట్స్ మనని అడిగితే, చాక్లెట్ షాప్ కీపర్ని అడిగితే, అంటే మనం పేరెంట్స్ గా మనము ఆలోచించి చేసినట్టు అది మంచిగా కాదా మన కిడ్కి అని, అందులో షాప్ కీపర్ ఏంటంటే డబ్బులు ఇస్తే ఖచ్చితంగా ఇవ్వాలి.
ఆయన అనవసరం, మనం ఆరోగ్యమా లేకపోతే మంచిది కాదా అనేసి ఆ డిఫరెన్స్ ఉంది. కానీ అదే అందుకే కృష్ణ అంటారు ఏదైనా దేనికైనా నా దగ్గరికి రండి అని. ఈవెన్ మీ మెటీరియలిస్టిక్ కోరికలు, ప్రమోషన్, డబ్బు కావాలి, ఏదైనా నా దగ్గరికి రండి అని. అవునండి, అర్థమైంది. సో అది ప్రభు. సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ప్రభు? ఇంకోటండి, ఈ రిజెక్ట్ అనే పాయింట్ మీద కొంచెం నాకు అర్థం కాలేదండి. రిజెక్ట్ అని ఉంది కదండి. రిజెక్ట్ అంటే అదే ప్రభు, ఇందాక మనం డిస్కస్ చేసాం కదా. ఏంటంటే ఎవరు కృష్ణుని రిజెక్ట్ చేస్తారు, ఎవరు కృష్ణుని రిజెక్ట్ చేస్తారంటే మనం అనుకున్నాగా మూడా, దీస్ ఆర్ ద ఆస్పెక్ట్స్ వాట్ వి డిస్కస్డ్. అంటే ఇప్పుడు రైట్ నౌ కమ్యూనిస్టులు అందరూ దే ఆర్ రిజెక్టింగ్ కృష్ణ. దే డోంట్ బిలీవ్ ఇన్ గాడ్. బట్ మరి వాళ్ళు ఏమంటారంటే అంతా ఈక్వల్ గా ఉండాలి, ఉన్నది అందరూ ఈక్వల్ గా పంచుకోవాలి అంటారు. బట్ పంచుకుంటున్నది ఎక్కడి నుంచి వస్తుంది అనేది వాళ్ళు చెప్పరు. అంటే ఎక్కడి నుంచి అంటే ఇప్పుడు ఈ చెట్లు ఉన్నాయి, ఆర్ ఈ గ్రెయిన్స్ ఉన్నాయి, ఇవన్నీ క్రియేటర్ ఎవరో ఒకరు ఉండాలి కదా. బట్ అవి వాటంతట అవే ఉన్నాయి, మనం అందరం షేర్ చేసుకుందాం అంటారు. సో మాయావాది, కృష్ణ అపరాధి. మాయావాది ఎవరైతే ఉన్నారో, వేరే కృష్ణుడు అసలు దేవుడే లేడని అంటారో, వాళ్ళు కృష్ణుడికి అపరాధం చేస్తున్నట్టే. ఇదిగోండి ప్రభు, ఇక్కడ 4 రకాల దుష్టులు: మూఢ, నరాధమ, జ్ఞాన, పహృత జ్ఞాన, అసుర. These are the 4 categories of people who never comes to him. అంటే అసలు కృష్ణుడు అనే కాన్సెప్టే లేదు అని అనేవాళ్ళు అనమాట వీళ్ళు. దేవుడు అనే కాన్సెప్టే లేని వాళ్ళు అనమాట వీళ్ళు. These are the 4 people who reject God. వీళ్ళు మిగతా 4 దీస్ ఆర్ ద పుణ్యాస్ హూ అట్లీస్ట్ బిగిన్ ద భక్తి ప్రాసెస్. ఎయిదర్ అర్ధ అంటే కష్టాల్లో ఉన్నప్పుడైనా సరే, లేకపోతే వెల్త్ కోసమైనా సరే, లేకపోతే జ్ఞానం గురించి అయినా సరే, దే ట్రై టు గెట్ దిస్. దే అట్లీస్ట్ సమ్హౌ బిగిన్ ద ప్రాసెస్. కానీ ఈ నలుగురులో అన్నిటికంటే కేవల భక్త ఇస్ ద అల్టిమేట్, విత్ జ్ఞాని కన్వర్టింగ్ టు భక్త ఇస్ అల్టిమేట్ అనేది he is saying. That is about rejection ప్రభు. These are the 4 categories of people who reject God. 16th శ్లోక. ఓకే, ఇంకొకటి అంటే ఇది జ్ఞానునే కృష్ణుడు ఎక్కువ ప్రేమిస్తాడు అన్నారు. జ్ఞానుడు who is getting diverted to God, who is dedicatedly serving in a devotional service, he is more liked. Gnani is like he is trying to ఆయన అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. దేవుడు ఉన్నాడు, చేశాడు, దేవుడి గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. సో అలాంటి వాళ్ళు కృష్ణుడికి ఇష్టమే కదా. భక్తి ఇస్ లైక్ అల్టిమేట్. భక్తి చేయడం అంటే సర్వీస్ మోడ్ లోకి వచ్చినట్టు. జ్ఞాని ఆల్వేస్ ట్రైయింగ్ టు నో అబౌట్ హిమ్, ఆయన గురించి తెలుసుకోవాలి అనే ఆతృతతో ఉన్నాడు. కానీ జ్ఞానితో ఎన్నాళ్ళకి తెలుసుకుంటాడు, ఎప్పటికి వెళ్తాడు అనేది గ్యారంటీ లేదు కదా. అంటే ఈ జన్మలో కొంచెం తెలుసుకొని చనిపోతాడు, మళ్ళీ ఇంకొంచెం జన్మలో వేరే జన్మలో ఇంకా మళ్ళీ తెలుసుకుంటాడు. అలా ఎండింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైంటిస్ట్ ప్రభుజీ, సైంటిస్ట్ తెలుసుకొని లాస్ట్ కి ఎక్కడ వస్తారంటే ఇంకా మాకు తెలీదు దీని తర్వాత. అంటే ఇప్పుడు అదేదో హోల్ సంథింగ్ ఏదో బ్లాక్ హోల్ గురించి తెలుసుకుంటాం అని ఎంతో కొంత తెలుసుకున్నారు కదా ప్రొఫెసర్. తర్వాత వాళ్ళకి ఇంకా ఎక్స్ప్లెనేషన్ తెలియదు. అంటే దే ఆర్ లైక్ నానీస్. అంటే ఇది ఎందుకు ఉంది, ఈ మ్యాటర్ ఇక్కడ నుంచి ఎందుకు వచ్చింది, కెమికల్స్ ఏవేవి కలిస్తే వాటర్ వచ్చింది, ఇలాంటివి ఇన్ఫర్మేషన్ లో అంటే నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ ఉంటారు. ఎగ్జాంపుల్ ఓకే, ఎక్స్ప్లోరింగ్ ఆన్ గాడ్ అంటే దేవుడి గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నోని జ్ఞానిగా అనుకోవాలి. సైంటిస్ట్ లైక్ ఇంకా కొంతమంది వేదాస్ అవన్నీ నేర్చుకుంటారు కదా ప్రభుజీ, వేదాలు అవన్నీ తీసుకొని అవంతా రిసైట్ చేస్తూ వాళ్ళంతా జ్ఞానీస్. ఓకే అండి, ఓకే, క్లియర్ అండి, క్లియర్. ఇదే ప్రభు ఇక్కడ ఏంటంటే అర్ధో జిజ్ఞాసు అంటే కొద్ది గొప్ప అంటే సమ్హౌ హిస్ ఫెయిత్ హస్ బిగన్ అండ్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ హిమ్ హూ ఎగ్జాక్ట్లీ, అసలు ఏంటి బాబు ఎవరైనా అనే కొద్ది గొప్ప అర్థం చేసుకునే వాళ్ళు జ్ఞాని. సో ఆ జ్ఞాని అండ్ జిజ్ఞాసు ఆర్ సటిల్ ఎలివేషన్ అనమాట. జిజ్ఞాస నుంచి జ్ఞాని నుంచి ఎంతమంది జ్ఞానులు భక్తుల కింద మారుతారు, దట్స్ అగైన్ వెరీ రేర్ ప్రభు. చాలా మంది జ్ఞానం పిహెచ్డీలు చాలా చేస్తారు,
but do they really from their bottom of their heart can they accept that God is ultimate and nothing is about me? లేదు, వాళ్ళకి ఎక్కడో అహం ఉంటది. నేను ఇంత కష్టపడి ఇది చేశాను, ఇంతవరకు ఇంత కష్టపడి ఇది చేశాను, నా కృషి నా పట్టుదల నా దాంతోనే వచ్చింది అనే ఇదిలోనే ఉంటారు. కానీ ఈ కృషి పట్టుదల అని కూడా ఇచ్చింది కృష్ణ అనే ఆస్పెక్ట్ చాలా మంది గ్రహించారు. అదే అవును. సో అది ప్రభు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మనం నెక్స్ట్ 8th చాప్టర్ భగవత్ ప్రాప్తి గురించి మనం నెక్స్ట్ సండే చూద్దాం ప్రభు. సో ర్యాప్ అప్ ద సెషన్. చెప్పండి ప్రభు, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అది మనం దీపం వెలిగించిన తర్వాత ఒకటి శ్లోకం చదువుతాం కదండి, అందులో ఒక సెంటెన్స్ నాకు కొంచెం డౌట్ ఉందండి. ఒక్కసారి మీకు స్క్రీన్ షాట్ ఉంటే కొంచెం చూపించండి. నేను చూపిస్తున్నాను, నేను ఓపెన్ చేస్తాను. షూర్. చెప్పండి బాబు, ఏది పోయం 1 minute అండి. ఇంకొంచెం ఐ థింక్ లాస్ట్ 7th or 6th I guess. 6th. చెప్పండి బాబు. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఐ థింక్ కెన్ యూ ఒక్కసారి 5th కి వస్తారండి? 5th ప్లీజ్, ఏమనుకోవద్దు. షూర్ బ్రో, నో ప్రాబ్లం బ్రో. నాట్ దిస్ ఆల్సో, ఇంకొంచెం కిందికి రారా ప్లీజ్. నో, నాట్ దిస్ యాజ్ వెల్, సారీ. యా, ఈ పోయం గురించి నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలండి. 3rd one నాకు అర్థం కాలేదు. రీజన్ లీలాభిర్ ఆనంద కుండే స్వఘోషం నిమజ్జంతం అఖ్యాపయంతం తద్యేషితజ్ఞేషు భక్తజితత్వం పునః ప్రేమ తస్తం సతావృతి వందే. ఏమంటున్నారంటే, బై సచ్ పాస్ట్ టైమ్స్ he flooded Gokula in lake of bliss, and he revealed to those in awe for his majesty that devotees can conquer him. Out of love I chant his glories hundreds of times. Those super excellent pastimes of Lord Krishna's babyhood drowned the inhabitants of Gokula in pools of ecstasy. To the devotees who are attracted only to his majestic aspect of Narayana in Vaikuntha, the Lord herein reveals, I am conquered and overwhelmed by pure loving devotion. To the Supreme Lord Damodara, my obeisances hundreds and hundreds of time. అంటే ఇక్కడ తను హీస్ ట్రైంగ్ టు సే ప్రభు, ఏవైతే లీలలు తను చిన్ననాటి లీలలు ఏవైతే జరిగినాయో గోకులంలో, చిన్ననాటి లీలల్లో ఏవైతే జరిగాయో ఆ పర్టికులర్ కృష్ణుడి యొక్క చిన్ననాటి లీలల్లో నేను ఆనందమయంలో మునిగి తేలాలి. ఇన్ పూల్స్ ఆఫ్ ఎక్స్టసీ, నన్ను మునిగి తేలేలాగా చెయ్యి. Those super excellent pastimes of Lord Krishna, they would drowned the inhabitant. అంటే ఆ గోకులంలో ఉండే ప్రజలు ఆ పర్టికులర్ చిన్ననాటి లీలల పూల్లో మునిగి తేలుతున్నారు వాళ్ళు. టు ద డివోటీస్ హూ ఆర్ అట్రాక్టెడ్ ఓన్లీ టు హిస్ మెజెస్టిక్ ఆస్పెక్ట్ ఆఫ్ నారాయణ ఇన్ వైకుంఠ. సో ప్రాబబ్లీ ఇక్కడ మీకు డౌట్ వచ్చి ఉంటదేమో. టు ద డివోటీస్ హూ ఆర్ అట్రాక్టెడ్ ఓన్లీ టు హిస్ మెజెస్టిక్ ఆస్పెక్ట్ ఆఫ్ నారాయణ ఇన్ వైకుంఠ, ద లార్డ్. సో ఇక్కడ మనకు ప్రభు ఇవన్నీ కృష్ణుడివి ఎలా అయితే ఈ అవతారాలు మనం డిస్కస్ చేసాం, గుర్తుందా మీకు? ఇది శక్త్యావేశ అవతారాసు, లీలా అవతారాసు, పురుషోత్తమ అవతారాసు, అలా దెర్ ఆర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆర్ డిఫరెంట్ అవతారాస్ ఆఫ్ కృష్ణ. Okay, but here he is specifically referring that his majestic aspect of Narayana in Vaikuntha. వైకుంఠంలో ఉండే నారాయణుడి యొక్క నారాయణుడు పట్ల నారాయణ టు ద డివోటీస్ హు ఆర్ అట్రాక్టెడ్, ఎవరైతే భక్తులు వైకుంఠంలో నివసించే నారాయణుడి పట్ల అట్రాక్ట్ అయ్యారో,
అట్రాక్ట్ అయ్యారో అది మనకి ఏం చెప్తుందంటే ఐఎమ్ కంకర్డ్ అంటే ఆయన ఏం చెప్తాడంటే ఐఎమ్ కంకర్డ్ అండ్ ఓవర్వెల్మ్డ్ బై ప్యూర్ లవింగ్ డివోషన్. హీ సేయింగ్ ద లార్డ్ హియర్ ఇన్ రివీల్స్ సేయింగ్ దట్ నేను ఓన్లీ నా భక్తుల యొక్క ప్రేమపరితమైన భక్తితోనే జయింపబడతాను అనే ఆస్పెక్ట్ హీ సేయింగ్. కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే ఓన్లీ నా భక్తుల యొక్క ప్రేమపూర్వమైన భక్తి సేవలతోనే నేను జయింపబడతాను. నన్ను గెలవాలంటే ఓన్లీ భక్తితోనే గెలవగలను, నన్ను గెలుచుకోవచ్చు అని అర్థం. అలాంటి దేవాది దేవుడికి నా శతకోటి దండాలు. మై అభిషేక్ హండ్రెడ్స్ ఆఫ్ టైం. అలాంటి ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ వద్దో వాడే పండుగాడు అన్నట్టు ఎవరైతే ప్రేమపూర్వక భక్తితో నన్ను జయింపగలరో అలాంటి భక్తులకే నేను దాసోహుడును అని క్లియర్ చేస్తున్నాడు కృష్ణ. ఇది ఓకే. నెట్ లో నేను తెలుగులో ట్రాన్స్లేషన్ చూస్తాను. పాడమంటారా ప్రభు? వద్దండి, నాకు ఐ గాట్ ఇట్. అంటే నేను రోజు చదువుతున్నాను, సో నాకు ఇది చదువుతున్నప్పుడు ఇది కొంచెం నాకు అర్థం కాలేదు. సో వాట్ ఐ వాంట్ టు అండర్స్టాండ్. కానీ దీస్ ఆల్ హావ్ హ్యాపెండ్ ప్రభు. కరెక్ట్. అదే అండి, చదివినాక అర్థమైంది నాకు. ఇదంతా అయిపోయినది ఒక చిన్ననాటి కృష్ణుడి యొక్క చిన్ననాటి యొక్క స్మృతులతోటి పద్యం. ఇది అర్థమైంది. అది Those super excellent pastimes of Lord Krishna's babyhood drowned the inhabitants of Gokula in pools of ecstasy. అంది గోకుల వాసులు కృష్ణుడి యొక్క చిన్ననాటి లీలల్లో మునిగి తేలుతున్నారు. అండ్ తన యొక్క నారాయణ రూపం పట్ల అట్రాక్ట్ అయిన భక్తులకి కృష్ణుడు ఇలా చెప్తున్నాడు, నేను ఓన్లీ ప్రేమపూర్వ భక్తితో నన్ను ఆరాధించే వాళ్ళ చేతనే జయింపబడతాను. అలాంటి దామోదరుడికి నా శతకోటి నమస్కారాలు అని హీస్ ట్రైయింగ్ టు కోట్ హియర్. ఓకే, క్లియర్ అండి, క్లియర్. ఫైన్. సో లెట్ మీ గో విత్ దిస్ నారాయణ నరసింహారతి. నమస్తే నరసింహాయ ప్రహ్లాదలాదదాయినే హిరణ్యాకాశీపూర్వక్షః తిలకంకానకాలాయే ఇతో నరసింహ పరతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ బహే నరసింహ హృదయే నరసింహ నరసింహమదిం శరణం ప్రపద్యే అవకర కమలవరే నాకా అద్భుత శృంగా లలితా హిరణ్యకశిపు తను బృందా కేశవద్రీత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే తవ కర కమలవరే నాకా అద్భుత శృంగార్ లలితా హిరణ్యకశిపు తను బృందా కేశవద్రీత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే
नरसिंहदेव 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 जय नरसिंहदेव जय प्रहलाद महाराज प्रहलाद महाराज प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद नित्य जय गुरुदेव 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 जय जय गुरुदेव नित्य गौर हरि बोल हरि बोल हरि बोल नित्य गौर हरि बोल। भक्त विघ्ननाशक नरसिम्हा स्वामी महाराज की जय। भक्त शिरोमणि प्रहलाद महाराज की जय। गंगा मैया की जय। यमुना मैया की जय। श्याम कुंड राधा कुंड देव की जय। तुलसी मैया की जय। भक्ति देवी की जय। ट्रांसेंडेंटल बुक डिस्ट्रीब्यूशन की जय। ट्रांसेंडेंटल डीपी वर्शिप की जय। ट्रांसेंडेंटल प्रसादम की जय। वांछा कल्पतरुभ्यश्च कृपा सिंधुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। All glories to all the devotees assembled. Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare. Fine Prabhu, thank you very much for Mahesh Prabhu, one last question. ఇది కార్తీక మాసంలో ఏదైనా ప్రత్యేకంగా పద్యాలు ఏమైనా చదవడమే ఉంటదండి? ఏదైనా సంథింగ్ we should read? General ga we recommend Damodarashtakam Prabhu, every day Damodarashtakam by lighting the lamp Prabhu. Okay, and that is there. That is there Prabhu. That apart from that, if you are doing chanting, that should be fine. Yeah. Okay then, thanks. That should be fine Prabhu. If you are having time, please chant Prabhu. I am doing chanting only one round right now. That is with the concentration. One round, that's for sure. Kana adi somehow try to increase it to 2 Prabhu. Sure, I'll do that. I'll start. Try to make it 2 rounds Prabhu. Yeah, sure. Yeah, sure Prabhu. Thank you very much Prabhu. I'll call you in 2 minutes for other thing. Sure Prabhu. Yeah, sure.